పాపాత్ముల దగ్గర ఒక రకంగా మాట్లాడతాడు ఆయన, వాళ్ళ దగ్గర విసురు చూపిస్తాడు. ఈయన భగవంతుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడని తెలుసు కనుకే అత్యంత వినయంతో ఆనంద బాష్పాలు కరుస్తూ ఇలా అన్నట్ట, ఏ తపస్సు చెయ్యకుండా నాకు నువ్వు దర్శనమిచ్చావు. వేలాది సంవత్సరాలు తపస్సు చేసిన యోగులు కూడా నీ అరికాలి కింద ఉన్న దుమ్ము చూడలేక గెజగెజలాడతారట. అటువంటిది నేను ఏం పుణ్యం చేశానో తెలియదు, నాకు పిలవకుండా దర్శనమిచ్చావు. ఇక్కడ శక్తి నాది కాదు, నీ కరుణ గొప్పది. శక్తి వల్ల ప్రత్యక్షమయ్యావు నువ్వు అని నేను గర్వించను. నీ కరుణ గొప్పది కనుక, అవ్యాజ కరుణామూర్తివి కనుక నీ అంతట నీవు దర్శనమిచ్చావు. అటువంటి నిన్ను ఏమని కోరతాను. అజరశ్చ అమరశ్చ స్వాం అమృతేన వినాప్యహం ఏవమస్త్వితి తం విష్ణు ఉవాచ వినతాసుతం. నాకు ఈ రోజు నుంచి అమృతము తాగకుండానే, నాకు అమృతం మీద అస్సలు కోరిక లేదు. ఈ అమృతం ఏదో దేవతల కోసం వచ్చిన అమృతం, నాకు నీ కరుణామృతం వచ్చింది చాలు. నీ కరుణామృతం ముందు ఈ అమృతం, దేవతలు ఇచ్చే అమృతమేం గొప్ప. కాబట్టి నాకు కరుణామృతం కావాలి, కానీ దేవలోకంలో ఉన్న అమృతం నాకు వద్దు, అమరుల యొక్క అమృతం వద్దు. దానిని నేను ఆస్వాదించను, అంటే రుచి చూడను. అది తాగకుండానే ముసలితనం రాకూడదు, మరణం రాకూడదు. అందుకే అజరహ అమరశ్చ, నాకు ఇటు ముసలితనం మరణం లేకుండా నిత్య యౌవనంతో ఉండాలి. ఆ తర్వాత నువ్వేమిస్తావో వరాలు నీ ఇష్టం, నీ సేవ నా చేత చేయించుకో అనగానే ఆయన ఏం చేశాడు, నాయన ఎంత సామాన్యమైన కోరిక కోరావు, అసలు నేను ఇంకా ఎక్కువ వరం ఇద్దాం అనుకున్నాను, అయినా నువ్వు కేవలం అజరామరత్వమే కోరావు, నా కరుణ కోరావు, అందుకే నేను నీకు మెచ్చి వరం ఇస్తున్నాను. నాకు అనఘ వాహనంబవై మహాధ్వజమవై యుండుమనిన పక్షియును ప్రసాదమనుచు మ్రొక్కి పరచే అంత అతని మీద వజ్రమెత్తివై చెవాసవుండు. ఈ రోజు నుంచి నువ్వు నాకు వాహనంగా ఉండు. మీ అమ్మకి దాస్య విముక్తి అయ్యాక కొన్ని రుణములు ఆ తల్లికి తీర్చి తక్షణం వైకుంఠానికి వచ్చాయి. ఒంటరిగా కాదు, మాతృ సమేతంగా. ఒక్క కొడుకు అలాంటి వాడు పుట్టాలండి. నీవు ఒక్కడివే వైకుంఠానికి రావడం కాదు, భూలోకంలో నీకు మీ అమ్మకి కొన్ని రుణాలు ఉన్నాయి, అవి తీర్చేయి, చేయవలసిన పనులు చేసేసి అమ్మతో సహితంగా వైకుంఠానికి రా అన్నాడు ఆయన. అక్కడే వేదవ్యాస మహర్షి అంటాడు మూలంలో, ఒక్కడు పుడితే చాలు కొడుకు అటువంటి వాడు, ఈ లోకంలోనూ తల్లిని రక్షించాడు, కీర్తి తెచ్చిపెట్టాడు, చేయవలసిన పనులు చేశాడు, పరాక్రమవంతుడు అనిపించుకున్నాడు, శరీరంతో సహితంగా స్వర్గానికో లేక ఇంకో బ్రహ్మలోకానికో వెళ్ళడం కాదు, ఏకంగా వైకుంఠానికి వెళ్ళాడు. ఆ వెళ్ళేటప్పుడు తల్లిని తీసుకెళ్ళాడు. ఇలా మాతృమూర్తిని సశరీరంగా వైకుంఠానికి తీసుకెళ్ళే కొడుకు లభిస్తే ఆ జీవి ఎటువంటి సుకృతం చేసిన వాడో ఆలోచించుకోండి. అటువంటి సుకృతం చేసుకున్న వాళ్ళకి, ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళకి ఇలాంటి కొడుకులు పుడతారు. ఆది శంకరాచార్యులు వారు తల్లి శరీరం విడిచిపెట్టే ముందు వైకుంఠం కైలాసం చూపించి నీకేం కావాలో కోరుకో అంటే నాకు వైకుంఠం కావాలందట ఆవిడ. ఆయన శరీరంతో పంపల, శరీరం విడిచిపెట్టాక అమ్మని పైకి పంపించగలిగాడు ఆయన. కానీ ఈయన గరుత్మంతుడు సశరీరంగా పంపించగలిగాడు తల్లిని. ఏదైనా అదృష్టమే కదండి. అసలు తల్లికి బతికొండగానే, ఇంకా శరీరం ఉండగానే, ప్రాణం పోయే ముందు ముసలావిడికి పూర్ణా నదీ తీరంలో ఆది శంకరాచార్యులు వారు ఏకకాలంలో ఇదిగో కైలాసం ఇలా ఉంటుంది చూసిరా, మళ్ళీ కిందకి ఆత్మ ఇందులోకి తీసుకొచ్చేయి, ఆ తర్వాత వైకుంఠం చూడు, ఈ రెండూ చూసి వచ్చిన తర్వాత నీకు ఏది కావాలో నువ్వే కోరుకో, ఛాయిస్ ఈజ్ యోర్స్ అన్నాడు ఆయన. అసలు ఎవడన్నా అనగలడా? అప్పుడు ఆవిడ కూడా కైలాసము బాగుంది, వైకుంఠం బాగుంది, కానీ వైకుంఠంలో కొంచెం నగలు దగిడి బాగుంది, అక్కడికే పంపించింది ఆవిడ. ఇది శంకర చరిత్రలో ఉన్నమాట చెబుతున్నాను, నేనే నా సొంత పెత్తనతో చెప్పడంలా. సహజంగా వైకుంఠంలో మరి భోగాలు ఎక్కువ ఉంటాయి కదా, చూడగానే ఆ నగలు, ఆ అద్భుతం, ఆ సౌందర్యం, ఈ రెండే అయినా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది. అందుకని నన్ను వైకుంఠానికి పంపించంటే పంపించాడు ఆయన. అందుకే వ్యాసుల వారు చెప్పినట్టుగా మనం నిత్యం ఇలాంటి పురాణ శ్రవణములు చేస్తూ ఉంటే ఏదో ఒక జన్మలో మనల్ని ముక్తికి పంపించగలిగే కుమారుడు పుడతాడు, లేదా కూతురు పుడుతుంది. కూతురు కొడుకు ఇద్దరు కూడా మోక్షానికి పంపగలరు సుమండి. మీకు భారతంలోనే వస్తుంది. కాబట్టి భారతం శ్రద్ధగా వింటే ఈ జన్మలో మీకు మోక్షం వచ్చి తీరుతుంది, కొంచెం శ్రద్ధగా వింటే. ఎందుకంటే ఇందులో ఎన్ని విశేషాలు ఉన్నాయో. యయాతి మహారాజు గారు నాశనం అయిపోతూ ఉంటే ఆయన కూతురు కొడుకులు ఆయన్ని మళ్ళీ స్వర్గానికి పంపారు. అక్కడ చెప్పారు వ్యాసుల వారు. కాబట్టి ఆ సందర్భంలో చెప్పుకుంటాం, ఇప్పుడు మనం ఎలాగో చెప్పుకోక్కర్లా. సత్సంతానాన్ని
పొందితే ఈ జన్మలోనే కైవల్యం వస్తుంది. ఆ సత్సంతానం కావాలంటే ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి. అందువల్ల మహర్జాతకులు, యోగజాతకులు నిరంతరం తమ జీవితాన్ని పవిత్రంగా గడుపుతారు, పవిత్ర కథలు వింటారు. వీలున్నంత వరకు పవిత్రంగా కాలక్షేపం చేసేవాడికి ఏదో ఒక జన్మలో అటువంటి కొడుకులు పుడతారట. ఆ పుత్రుల వల్ల లోకాలను జయించగలుగుతాం. ఈ విధంగా ఆయన, నువ్వు నాకు వాహనం అవుతావు, నీ తల్లితో పాటు వైకుంఠానికి రా, ఇంకో వరం కూడా ఇస్తున్నాను. నేను రథం మీద ఎప్పుడు వెళ్ళినా లేక ఏదైనా వాహనం మీద వెళ్ళినా ఆ వాహనం మీద జెండా ఉంటుందిగా, ఆ జెండా మీద నువ్వే గుర్తుగా ఉండు. గరుడ ధ్వజం నాకుండుగాక మహాధ్వజమవై ఉండుము అన్నాడు ఆయన. ఒక మహాధ్వజంగా నువ్వు వర్ధిల్లు అని వరం ఇచ్చాడు. ఇంకెంతకంటే యోగం ఏంటంటే, విష్ణువు యొక్క ధ్వజం ఎప్పుడూ గరుడ ధ్వజం, ఏ అవతారంలో ఉన్నా. ఇలాంటి వరాలు ఇచ్చి అదృశ్యమైపోయాడు. ఆ సమయంలోనే ఈ అమృతాన్ని పట్టుకుపోతున్న గరుత్మంతుని అంతం చూస్తాను, మా దేవతలందరినీ చెల్లాచెదరు చేసి అమృత భాండాన్ని పట్టుకుపోతాడా, ఎక్కడున్నాడు అంటూ ఇంద్రుడు ఐరావతం మీద మహావేగంగా వచ్చాడు. అప్పుడే విష్ణువు అదృశ్యమయ్యాడు. అమృత భాండం పుచ్చుకుని గరుత్మంతుడు భూలోకానికి రాబోతున్నాడు. ఆ సమయంలో దూరం నుంచే ఇంద్రుడు ఆయన్ని చూచి చేతిలో ఉన్న వజ్రాన్ని ఆయన మీదకి విసిరాట. టక్కన వజ్రాయుధం విసిరేశాడు. అలా వస్తున్న వజ్రాయుధాన్ని చూశాడు ఆయన. వెంటనే ఏమన్నాడో తెలిసినా, ఓ వజ్రాయుధమా, నువ్వు నా శరీరానికి తగిలితే నువ్వు ముక్కలు ముక్కలైపోతావు, తర్వాత నీ ఇష్టం, నువ్వు నన్నేమీ చెయ్యలేవు. కానీ నేను నిన్ను గౌరవించాలి. ఎందుకో తెలుసినా, దధీచి అనే ఒక మహర్షి యొక్క వెన్నుపోసవి నువ్వు. ఆ మహర్షిని బట్టి నిన్ను గౌరవిస్తున్నాను. ఇంద్రుడంతటి వాడి ఆయుధాన్ని గరుత్మంతుడు అవమానించాడు అనే చెడ్డ పేరు నీకు రాకూడదు, నాకు రాకూడదు. నువ్వు నన్ను తాకావా నువ్వు నశిస్తావు, తాకకుండా పెడితే అదొక బాధ. కాబట్టి మధ్య మార్గం చేస్తాను. నా ఎడం వైపున్న రెక్కలలో ఒక్క ఈక నువ్వు పీక్కుని పట్టుకుపో. ఆ ఒక్క ఈకతో వెళ్ళిపోయి వెనక్కి అన్నట్టు. అది కూడా డా అన్నాడు, డా రెక్క, ఎడమ రెక్క. శ్రీనాథుడు అందుకే మహాద్భుతమైన హరవిలాసంలో అంటాడు, ఆ సున ఆశీరునహంకార గరిమకు భుజగాంతకుని ఈక పోక సాక్షి అంటాడు. హరవిలాసం చాలా గొప్పది. శ్రీనాథుడి కాశీఖండము హరవిలాస కావ్యాల్లో, ఓయి ఇంద్ర, నువ్వు ఎంతో గొప్పవాడివే, కానీ నీ అహంకారం యొక్క గొప్పతనం ఎటువంటిదో తెలుసా, నువ్వెంత పరాక్రమవంతుడో తెలుసా, నీ పరాక్రమానికి చిహ్నం భుజగాంతకుని ఈక పోక సాక్షి. భుజగాంతకుడు అంటే మీకు అర్థమైంది, పాముల్ని సంహరించే గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడి యొక్క రెక్కలో ఉన్న ఒక్క ఈక సాక్షి. ఆ ఏకతోటి వజ్రాయుధాన్ని వెనక్కి తిప్పాడు. అది కూడా గౌరవంగా ఇచ్చాట. నిజానికి వజ్రం అయితే ఆ ఏకను కూడా పేకలేదు, కానీ కావాలని నీ మీద గౌరవంతో ఎడమవైపు ఉన్నటువంటి రెక్కలలో ఒక్క ఏక ఇస్తున్నాను, నేను ఇస్తే అది నీకు అవమానం, నువ్వు వచ్చి పీక్కుని పట్టుకుపో అనగానే ఆ వజ్రాయుధం ఒక ఏకని తీసుకుని ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, ఇంతకు మించి నాకు శక్తి లేదు, ఆయన కరుణించి ఇచ్చాడు కాబట్టి ఈ ఏకైనా తెచ్చాను, ఈ ఏకపోకతోటి నేను పోతానందిట. ఇంద్రుడు తెల్లబోయాడు. 100 రెట్లు బలం నాకంటే ఏమిటో అనుకున్నారు. ఇప్పుడు అర్థమయ్యింది, ఇటువంటి మహావీరుడితో విరోధం తెచ్చుకుంటే ఎప్పుడూ ప్రమాదమేననుకుని శాపం కూడా అక్కడితో పరిసమాప్తం అయిపోయింది. వాలకిల్యులు శాపం ఏమిటి, కించిత్ కాలమే ఇంద్రుడితో నీ విరోధం, ఆ తర్వాత మీ ఇద్దరు స్నేహితులు అయిపోతారు అన్నారుగా వాళ్ళు తర్వాత. అందువల్ల వెంటనే ఇంద్రుడు వచ్చి, మిత్రమా, ఈ రోజు నుంచి మనం మిత్రులం. ఒకటేమిటంటే, తండ్రి మనిద్దరికీ కశ్యపుడే, మా అమ్మ అదితి, మీ అమ్మ వినత సొంత అక్క చెల్లెళ్ళు, దక్షుడి కూతుళ్ళు, అక్క చెల్లెళ్ళ బిడ్డం, ఒక్క తండ్రి బిడ్డలం, మనలో మనకి వైరుధ్యం ఏమిటి, కాబట్టి మనం మిత్రులుగా ఉందాం అని కరచాలనం చేసి, ఆ తర్వాత నాకు ఒక చిన్న కోరిక, నువ్వు ఈ అమృతం పాములకి పట్టుకెళ్ళి ఇస్తున్నావు, పాములకు అమృతం పోస్తే అది విషం అయిపోతుంది. అసలు ఇప్పటికే ఈ పాములు విజృంభించి లోకాలని నాశనం చేస్తున్నాయి. ఇప్పుడు అమృతం తాగాయనుకోవి వాటికి చావు ఉండదు, వాటికి చావు ఉండకపోతే లోకంలో ప్రజలకి చచ్చే చావు వస్తుంది, అందరినీ సంహరిస్తాయి. అప్పుడు పద్మాకర్ గారు పురాణం చెప్పడానికి ఆయన బతకడు, వినడానికి జనం ఉండరు. అప్పుడు గుంటూరు ఏమవుతుంది, గుంటూరు లేకపోతే ప్రపంచం ఏమవుతుంది, ఇవన్నీ ఆలోచించరు. కాబట్టి లోకశ్రేయస్సు కోసం ఈ అమృతం వాళ్ళకి దక్కకుండా చెయ్యాలి అనగానే, నీవన్నది నిజమే, నాకు మాత్రం ఇష్టమా, కానీ ఈ అమృతం ఇవ్వకపోతే మా అమ్మకి దాస్య విముక్తిలాగా నాకు విముక్తిలాగా అన్నాడు ఆయన. దానికి ఒక మార్గం చెబుతాను. అమృతమును స్నానము చెయ్యకుండా అశుచిగా ముట్టుకోకూడదు, తాకకూడదు, త్రాగరాదు. నువ్వు అమృతం పట్టుకెళ్ళి పాములకిచ్చి
దర్భల మీద అమృత భాండం పెట్టమను, వాళ్ళందరినీ సముద్ర స్నానం చేసి వచ్చి త్రాగమను. వాళ్ళు అలా స్నానానికి వెళ్ళగానే నేను ఇలా వచ్చి దాన్ని ఎత్తుకుపోతాను. మీ అమ్మ కోరిక నీ కోరిక తీరుతుంది, మీకు దాస్య విముక్తి అవుతుంది. వాళ్ళకి ఇచ్చినట్టుగా మాట నువ్వు ఎలాగో అనిపించుకుంటావు. వాళ్ళు అమృతం తాగడానికి వచ్చేలోపు నేను పట్టుకుపోతాను, వాళ్ళకి ఉభయభ్రష్టత్వం అవుతుంది అనగానే ఇది బాగుందన్నాడు ఆయన. వెంటనే పరుగు పరుగున భూలోకానికి వచ్చి పిన్ని గారిని పిలిచాడు. పిన్ని గారి కొడుకుల్ని పెద్ద పెద్ద గిన్నెల్లాంటి వాళ్ళందరినీ పిలిచాడు. ఓ సర్పవీరులారా, ఓ పిన్ని గారు, పంచభూతాల సాక్షిగా ఈ అమృత భాండం మీ చేతిలో పెడుతున్నాను. నాకు నా తల్లికి ఈ క్షణం నుంచి దాస్యం నుంచి విముక్తి కలిగింది అని ఆ అమృత భాండం అప్పగించేశాడు. తల్లిని తీసుకున్నాడు. ఒక్క మాట, ఈ అమృత భాండమును అసలు నిజానికి ముట్టుకోవడం కూడా ధర్మం కాదు, ఎప్పుడు స్నానం చేయకుండా. మీరు దర్భలను ఈ నేల మీద పరిచి దాని మీద ఈ కొండను పెట్టి స్నానం చేసి వచ్చి అమృతం తాగండి. స్నానం చేయకుండా అమృతం తాగితే అది మహాప్రమాదం, అపచారం, దానివల్ల ఉపకారం కూడా మీకు జరగదు, అపకారం జరుగుతుంది, ప్రమాదం జరుగుతుంది అని హెచ్చరించి తల్లితో వెళ్ళిపోయాడు. వీళ్ళంతా మంచి దర్భలు పట్టుకొచ్చి, పవిత్రమైన దర్భలు పట్టుకొచ్చి అక్కడ ఆస్తరణం చేసి పరిచి దాని మీద కొండ పెట్టి తర్వాత సముద్ర స్నానానికి వెళ్ళారు. ఆ ఇంట్లోకి ఎవరు వస్తారులేండి, అందుకని ఆ పాముల ఇంట్లోకి మానవమత్తుడు రాడు కదా, అందుకని ధైర్యంగా వాళ్ళు హాయిగా స్నానానికి వెళ్ళారు. ఈలోపు ఇంద్రుడు వచ్చి అదృశ్య రూపంలో భాండం అపహరించుకుపోయాడు. తిరిగి వాళ్ళు స్నానం చేసి వచ్చాక చూస్తే భాండం మాయమైపోయింది. అప్పుడు పడి ఏడ్చారట వాళ్ళు. బలవంతుడైన గరుత్మంతుడనే ఒకానొక సేవకుడు మనకు దూరం అయిపోయాడు. మనల్ని జరామరణాలు లేకుండా చేసే మందు అమృతము మాయమైపోయింది. రెంటికించడని రేవడయ్యాం, ఉభయభ్రష్టత్వం పొందాం అని ఏడ్చారట. రెంటికించెడిన రేవడు అని ఒక గొప్ప సామెత ఉన్నది. ఒక ఆయన బట్టలు ఉతుకుతున్నాడు. కొన్ని బట్టలేమో నీళ్లల్లో ఉన్నాయి, బండరాయి మీద ఉతుకుతున్నాడు. కొన్ని బట్టలు ఏం చేశాడు, బయట ఆరేశాడు. ఆరేసిన బట్టలు అక్కడున్నాయి, నీళ్లలో కొన్ని బట్టలు ఉన్నాయి. ఇంతలో పెద్ద గాలి వేసింది. ఈ గాలికి ఆ బట్టలు ఎగిరిపోతున్నాయని నీళ్లలో ఉన్న బట్టలు వదిలేసి ఆ ఒడ్డు మీదకి పరిగెత్తాట. ఈలోపు ఏమైంది, పెద్ద కెరటం వచ్చి ఈ బట్టలు ఎత్తుకుపోయింది. అరే ఈ బట్టలు ఎత్తుకుపోతున్నది ఈ నది అని చెప్పి నదిలో బట్టలు కొట్టుకుపోతున్నాయని మళ్ళీ ఇలా వచ్చాట. ఈలోపు ఏమైంది, గాలికి అవి ఎగిరిపోయాయి, ఈ నీళ్లలో కెరటాల వల్లేమో ప్రవాహం వల్ల ఈ బట్టలు పోయాయి. అందుకని రెంటికించెడిన రేవడు, బట్టలు ఉతికేవాడు రెంటికి చెడ్డాడనమాట. రేవడి అంటే రేవులో బట్టలు ఉతికేటటువంటి స్థానం అన్నమాట. ఈ విధంగా రెండింటికి దూరం అయ్యాడు నా సామెత పట్టింది. ఇప్పుడు మన బతుకు అలా అయిపోయిందని పాపం వీళ్ళు బాధపడ్డారు. ఇంతలో కొన్ని పాములు ఆత్రం ఎక్కువ కదా, ఈ అమృతాన్ని దర్భల మీద పెట్టాం, ఈ కొండను ఎవడో ఎత్తుకుపోయాడు. ఆ ఎత్తుకుపోయేటప్పుడు కొంచెం అమృతం చుక్కలు దీని మీద పడ్డట్టుగా కనబడుతున్నాయి. ఈ కాస్త తాగినా జరామరణాలు ఉండవేమో అని ఆ చిన్న చిన్న అమృత బిందువుల మీద ఆశ కొద్దీ ఆ దర్భల్ని నాలిక మీద పెట్టుని ఇలా బర్రుని నాకారు. నాకితే అమృతం లోపలికి వెళ్ళలేదు, కానీ ఆ దర్భలు మంచి పదునుగా ఉంటాయి. దర్భలు చాలా పదునండోయ్, చేతులు కూడా కోసుకుపోతుంటాయి. ఒక్కోసారి దెబ్బతో నాలుకలు చీరికిపోయాయి. అప్పటి నుంచి పాములు ద్విజిహ్వికలు అయిపోయాయి, 2 నాలుకలు అయిపోయాయి వాటికి. ఈ విధంగా పాములకి ఉన్న నాలుక కూడా పోయి 2 నాలుకలై మానవుల్లా మాట్లాడే శక్తి కూడా కోల్పోయేటవి. అందుకే లోకద్రోహులు, అన్యాయముగా విజయం పొందేవాళ్ళు సిద్ధామృతమును కూడా సిద్ధించుకోలేరు. దగ్గరకు వచ్చిన అమృతం కూడా వాళ్ళ నోటికి మాత్రం దక్కదు. ఇది జరిగిన వెంటనే గరుత్మంతుడు తల్లితో కలిసి హాయిగా కొంతకాలం తర్వాత అన్ని రుణాలు తీర్చుకుని వైకుంఠానికి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఆయనకి సుపర్ణుడు, మంచి బలమైన రెక్కలు కలిగిన వాడు, ఇంద్రుడి వజ్రం దెబ్బతిని కూడా చెక్కు చెదరనటువంటి రెక్కలు కలిగిన వాడని పేరు వచ్చింది. అదే కాకుండా విష్ణుమూర్తి మరొక వరం ఇచ్చాడు. గరుత్మంతుడు ఇలా రెక్కలు ఒక్కసారి అనగానే ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రం ఆయన రెక్కలను తొస్తుందట. ఎంత అదృష్టం అండి అది, భగవంతుడు ఆ వరం ఇచ్చాడు. సాధారణంగా పక్షులు రెక్కలు టప్ టప్ అని కొట్టుకుంటే అందులోంచి శబ్దమే వస్తుంది, ఇంకేం రాదు, ఇది టపటప శబ్దమే మిగులుతుంది. కానీ ఆయనకి రెక్కలు ఒక్కసారి అల్లార్చగానే ఓం నమో నారాయణాయ ఈ అష్టాక్షరీ మంత్రం వస్తుంది. ఇప్పటికి కూడా జ్వాలాదేవి అని ఒకటి ఉన్నది హిమాచల్ ప్రదేశ్లో. అక్కడ ప్రతి అమావాస్యకి, త్రయోదశికి, ఏకాదశికి రాత్రి 12 గంటల్లో ఈ ఓం నమో నారాయణ అనే అష్టాక్షరీ శబ్దం వస్తుందిట. అక్కడున్న జ్వాల గరుత్మంతుని శరీరం నుంచి వస్తుంది అని మనకి అక్కడ ఉన్నటువంటి స్థల పురాణం చెబుతున్నది. హిమాచల్ ప్రదేశ్లో ఉంది. మేము రేపు ఆగస్టు 27వ తారీఖు నుంచి అక్కడ దేవీ భాగవతం కూడా అందుకే చేస్తున్నాం. ఆ రోజులు కావాలని వెతుక్కుని పెడుతున్నాం.
ఆ సమయంలో రాత్రిపూట 12 గంటలకు ఒక గొప్ప మధుర నాదం వస్తుంది. చాలామంది యోగులు సిద్ధపురుషులు ఆ నాదాన్ని విన్నారు. చాలా కాలం క్రితం కంచి పరమాచార్యులు వారు ఆ నాదాన్ని విన్నాను అని వారి జీవిత చరిత్రలో చెప్పారు. అంత గొప్ప స్థలం అనమాట. గరుత్మంతుడు అక్కడికి వస్తాడు, ఆయన వచ్చినప్పుడు రెక్కలలో కొడతాడు, కొట్టినప్పుడు అక్కడి నుంచి ఆ నాదం వస్తుందని, అక్కడ విష్ణుమూర్తి అర్ధరాత్రి వేళ కొన్ని తిథులలో అమ్మవారిని స్వయంగా పూజిస్తాడని మనకి ఇతిహాసాలు తెలియజేస్తున్నాయి. ఈ విధంగా గరుత్మంతుడి దాన్ని వెళ్ళిపోయాక ఆదిశేషుడు ఒక రోజున బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, మా సోదరులు చేసిన తప్పులకి నా మనస్సు ఉడికిపోతోంది, అధర్మంతో మా అమ్మ సవతిని దాసీని చేసుకుంది, నాకు ఈ శరీరం మీద వ్యామోహం పోయింది, నీ అనుజ్ఞ తీసుకుని ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాను అన్నట్ట. యోగాభ్యాసంతో శరీరం విడిచిపెట్టనా లేక చచ్చిపోనా ఆత్మహత్య చేసుకోనా అంటే ముక్కు మీద వేలేసుకుని బ్రహ్మ అన్నాడు, నువ్వు మహాత్ముడివి, మహాబలశాలివి, ధర్మపరుడివి, నీ సోదరుల అధర్మం నీకు నచ్చలేదు కాబట్టి తపస్సు చేయటం వల్ల నీకు నేను కొన్ని శక్తులు ఇస్తున్నాను. శ్రీ మహావిష్ణువుకి పానుపువై 1000 పడగల మీద నిరంతరం ఈ భూమండలాన్ని ధరించు, భూమిని రక్షించే శక్తి నీకే ఉన్నది. భూమిని రక్షిస్తూ కూడా ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించి భూలోకంలో అవతారం కూడా ఎత్తగలిగే శక్తి నీకు ఇస్తున్నాను. ఇంకెప్పుడు ఆత్మహత్య అనే మాట రానివ్వకు. తప్పు నువ్వు చేయలేదు, నీ తల్లి చేసింది, సోదరులు చేశారు, వారి తప్పులో నీకే భాగం లేదు అనగానే ఆదిశేషుడు ఆ క్షణమే వైకుంఠానికి వెళ్ళి ఆయనకి పానుపుగా ఉండి 1000 పడగల మీద నిరంతరం భూమిని మొయ్యడం మొదలుపెట్టాడు. ఇప్పుడు వాసుకి ఏం చేశాడు, ఒక రోజున ఎంత పొరపాటు జరిగింది మా వల్ల, ఒక్క మా వల్ల అంటే మా జాతి వల్ల మాత్రమే కాదు, మా జాతికి మూలకారకురాలైన మా అమ్మ వల్ల కూడా ఈ అపరాధం జరిగింది. అమ్మ చేసిన తప్పుకి ఇప్పుడు ఈ పుత్రులంతా బలైపోతున్నారు. ఆదిశేషుడు తన స్వార్థం తాను చూసుకున్నాడు. నేను శివుడి మెడలో ఉంటాను గనక, పైగా అమృతాన్ని మధించేటప్పుడు దేవతలంతా కలిసి నాకు జరామరణాలు ఉండవని వరమిచ్చారు కాబట్టి నాకు చావు ఉండదు. ఇంకా తక్కిన వాళ్ళ సంగతి ఏమిటి, మా అమ్మ శాపం వల్ల వీళ్ళంతా జనమేజయ మహారాజు గారి సర్పయాగంలో బూడిదైపోతారు. ఇప్పుడు వీళ్ళంతా బూడిదవ్వకుండా నా జాతిని ఎలా రక్షించుకోవాలి అని ఈయనకి ఇంకా కొంత జాతి మీద పిచ్చుంది కనుక వాళ్ళందరినీ సమావేశపరిచాడు. అప్పుడు అందులో కొన్ని పిచ్చపాములు ఉంటాయిగా, ఆ పిచ్చవన్నయిట సర్పాలు, దీనికి ఇంత ఆలోచన ఉంది, ఎప్పటి కలియుగ ఆరంభకాలం అప్పటికి అసలు ఎవరుంటారో తెలియదు. ఆ జనమేజయుడు అనేవాడు పుట్టాడు అనుకుందాం, మనందరం వెళ్ళి వాడు యజ్ఞం చేస్తూ ఉంటే బుసబుస అని అక్కడ బుసలు కొడదాం, ఆ దెబ్బకి ఋత్విక్కులంతా పారిపోతారు. వాళ్ళు పారిపోతే యజ్ఞం అంతా చల్లాచెదరైపోతుంది. వాళ్ళు యజ్ఞంలో భోజనాలు పెడతారుగా, ఆ భోజనంలో విషం కక్కుదాం అని కొన్ని పాములు ఉన్నాయి. మరికొన్ని పాములు ఉన్నాయి, అబ్బే ఎందుకు జనమే చేయండి, యజ్ఞం చెయ్యొద్దని బతిమాలుకుందాం, బ్రాహ్మణ వేషంలో వెళ్ళి వరాలు అడుగుదాం, ఆయన వరాలు ఇస్తాడు, యజ్ఞం ఆగిపోతుంది అన్నైట కొన్ని. ఇలా ఎవరి దారిన వాళ్ళు కబుర్లు చెబుతుంటే వెంటనే మరికొన్ని సర్పాలు ఉన్నాయి. అంటే బ్రాహ్మణోత్తముల యొక్క మంత్రములు మీకు అంత తేలిగ్గా కనబడుతున్నాయా? వాళ్ళు సరి అయిన నిష్ఠాగరిష్ఠులై యజ్ఞం చేసి మంత్రం చదివితే ఆ మంత్రం దగ్గర మీరు బుస్సు అనలేరు. అక్కడ ఆ మంత్రం దెబ్బలకి మీరు వాళ్ళ మీద కాటేయడానికి వెళ్ళి అందరూ చూస్తూ ఉండగా యజ్ఞగుండంలో పడి కాలి బూడిదైపోతారు. వారి శక్తులు మాకు తెలుసు కాబట్టి ఏదో ఋత్విక్కుల్ని కాటు వేసి చంపేసి అక్కడ వినడానికి వచ్చిన వాళ్ళు, మంత్రాలు వినడానికి వచ్చేవాళ్ళు, యజ్ఞం చూడడానికి వచ్చేవాళ్ళని చంపేస్తే యజ్ఞం చల్లా చెదరైపోతుందనుకోవడం భ్రమ. అక్కడ ఋత్విక్కులు మహానుభావులు, వాళ్ళ మంత్రశక్తి ముందు మన కసుబుస్సులు విషాలు పనికిరావు, ఈ ఆలోచన పనికిరాదని కొందరన్నారు. సరిగ్గా ఆ సమయంలో ఒక కుర్రాడు లేచాడు. అందరికంటే చిన్నవాడు, వాసుకి యొక్క తమ్ముళ్లలో చిట్ట చివరివాడు, వాడి పేరు యాలాపుత్రుడు. ఈ యాలాపుత్రుడు అన్నాడు, మీకు రహస్యం చెబుతున్నాను, మన జాతికి సర్వనాశనం ఎప్పటికీ రాదు అన్నాడు ఆయన. ఇంతకీ మన జాతికి సర్వనాశనం రాదని నువ్వు ఎలా చెప్పగలవు, మాకందరికీ చెప్పదలిచిన ఆ పరమరహస్యం ఏమిటన్నారు తక్కినవాళ్ళు. అమ్మ మిమ్మల్ని శాపం పెట్టి జనమేజయుడి సర్పయాగంలో బూడిదైపోండి అన్నదే. ఆ సమయంలో నేను చిన్న పిల్లవాడిని మీ అందరికంటే, నేను అమ్మ ఒళ్ళో పడుకుని ఉన్నాను. ఆ సమయంలో ఒక తమాషా జరిగింది. ఈ శాపం పెట్టిన వెంటనే బ్రహ్మదేవుడు దేవతలు అక్కడికి వచ్చారు. దేవతలంతా ఏవమ్మా ఏమిటి క్షణికోద్రేకంలో పిల్లల్ని శాపం పెట్టడం ధర్మమా అన్నారు. వాళ్ళంతా అదృశ్య రూపంలో ఉన్న ఒక్క అమ్మకి మాత్రమే కనబడేవాళ్ళు, మిగతా వాళ్ళు ఎవరికీ కనబడరు. అయినా అమ్మ ఒళ్ళో ఉన్న కారణం చేత నాకు కనబడ్డారు, మీకెవరికీ కనబడలేదు, ఎందుకంటే మీరు అమ్మ ఒళ్ళో లేరు కనుక. తల్లి ఒడికి అంత శక్తి ఉన్నది, ఆ మాతృమూర్తి ఒడిలో ఉండడం వల్ల నాకు వాళ్ళు కనబడ్డారు. దేవతలు బ్రహ్మదేవుడు మందలించారు అమ్మని. అమ్మేమో క్షణికోద్రేకంలో శాపం పెట్టేశాను అన్నది.
అప్పుడు దేవతలంతా పాముల్లో కొందరు మహానుభావులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా కద్రువ శాపం వల్ల జనమేజయుడు యజ్ఞంలో బూడిదైపోతే ఎలాగా అనగానే బ్రహ్మదేవుడు మీరేం కంగారు పడకండి, వాసుకి యొక్క చెల్లెలు జరత్కారు అని ఒక ఆవిడ ఉన్నది, ఈ జరత్కారువుకి అలాంటి పేరు కలిగిన వాడు ఒకడు భర్త అవుతాడు, వాళ్ళిద్దరికీ ఆస్తికుడు అనేవాడు ఒకడు పుడతాడు, ఈ ఆస్తికుడు ఈ సర్పయాగాన్ని ఆపుతాడు, కొన్ని లక్షల మంది పాములు చచ్చిపోతారు కానీ తక్కిన వాళ్ళు బతుకుతారు. ఈ పాములు చావడానికి నేను కూడా ఈ తల్లి నాలిక మీద మా సరస్వతిని ప్రవేశపెట్టి శాపం పెట్టించాను. కారణం ఏమిటంటే ఈ పాముల్లో కొంతమంది దురహంకారులు ఉన్నారు, ధృతరాష్ట్రుడు, పింగళుడు, కంబళుడు లాంటి దుర్మార్గులు మహాబలగర్వంతో విషగర్వంతో లోకాల్ని పాడు చేస్తున్నారు, ప్రజల్ని నాశనం చేస్తున్నారు, తరచుగా భూమండలం మీద దాడి చేసి ప్రజలందరినీ సర్వనాశనం చేస్తున్నారు, ఏనుగుల్ని, సింహాల్ని, పులుల్ని కూడా తినేస్తున్నారు. అందుకే నేను కోపగించి సరస్వతీదేవిని ప్రేరేపించి ఈ కద్రువ నాలుక మీదకి చేరేలా చేసి వాళ్ళకి ఆ శాపం వచ్చేలా చేశాను. లేకపోతే ఎప్పుడో కలియుగంలో పుట్టబోయే జనమేజయుడు గురించి ఈవిడికేం తెలుసు? ఇదంతా సరస్వతీదేవి యొక్క ప్రభావం. కాబట్టి శాపం నేనే ఇప్పించాను. ఆ శాపం వల్ల కొందరు సర్పజాతి వాళ్ళు నశించిపోయినా మిగతా వాళ్ళు బ్రతుకుతారు, యజ్ఞం ఆగిపోతుంది, మీరేం కంగారు పడకండి అని బ్రహ్మదేవుడు దేవతలకి ఆశ్వాసం కలగజేశాడు, నమ్మకం కలగజేశాడు. ఆ తర్వాత దేవతలు బ్రహ్మ అదృశ్యం అయిపోయారు. ఇది నేను చిన్న పిల్లవాడిగా తల్లి ఒడిలో ఉండి విన్నాను, ఇప్పుడు ఆ రహస్యం చెప్పాను అనగానే ఇంకా తక్కిన పాములు వాడిని ఎత్తుకుని భలే విషయం చెప్పేవరా బాబోయ్, చిన్న తమ్ముడు అయినా మాకు ప్రాణం లేచొచ్చింది, లేకపోతే అందరం ఎక్కడ చచ్చిపోతామో అని బెంగ పెట్టుకున్నాం అన్నారట. అయితే ఇదే నిజం, సందేహం లేకుండా ఈ పిల్లవాడు అసత్యం ఆడాడు. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏమిటి? మన చెల్లెలు జరత్కారుకి పెళ్లి చేయటం, అతడు కూడా జరత్కారు అని పేరు కలిగిన వాడు అవుతాడు అని బ్రహ్మన్నాడు గనక ఆ జరత్కారు ఎక్కడున్నాడో వెతుకుదాం, మన చెల్లెల్ని అతనికి ఇచ్చి పెళ్లి చేద్దాం. అప్పుడు మన సర్పయాగమును ఆపగలిగే కుమారుడు పుడతాడు, మన మేనల్లుడి వల్ల మనకి గండం నశిస్తుంది అనుకుని వాసుకి అప్పటి నుంచి తమ చెల్లెలికి సంబంధం కోసం వెతికేవాట. ఆ కాలంలో భృగు వంశంలో జరత్కారు అనేవాడు ఒక ఆయన పుట్టాడు. వాడు మహాతపస్యాలి, చిన్నప్పటి నుంచి బ్రహ్మచర్య నిష్ట కలిగిన వాడు, వివాహం మీద కోరిక లేదు, సన్యసించి తరించాలనే ఉద్దేశంతో ప్రపంచమంతా తిరగడం మొదలుపెట్టాడు. ఒక రోజున ఆయన తిరుగుతూ ఒక కొండ దగ్గరికి వెళ్ళాడు. ఆ కొండ మీద నుంచి కిందకు ఒక జలపాతం ప్రవహిస్తోంది. ఆ జలపాతంలో పెద్ద గడ్డి ఉన్నది. జలపాతం వల్ల గడ్డి చాలా వరకు పట్టు తప్పిపోయి ఏదో కొంచెం వేరు మిగిలింది, దాన్ని ఒక ఎలక కూడా కొరుకుతోంది. అలాంటి గడ్డి దుప్పుని పట్టుకుని వేళ్లాడుతున్న కొంతమంది కనపడ్డారట. ఈ జరత్కారుకి మతిపోయింది, జలపాతం దెబ్బకి పూర్తిగా ఊడిపోకుండా ఈ గడ్డి దుబ్బు ఎలా వేళ్లాడుతోంది, పైగా ఆ గడ్డి దుబ్బుని ఎలక కూడా కొరుకుతోంది, అయినా పూర్తిగా ఆ గడ్డి పరక తెగిపోలేదు. ఆ గడ్డి కేవలం పరకనొక్కదాన్ని పట్టుకుని ఇంతమంది ఋషులు ఎలా వేళ్లాడుతున్నారు, అమ్మ ఏమి తపస్సిది అనుకుని, మహానుభావులారా ఇలాంటి తపస్సు చేసిన వాళ్ళని ఇంత పూర్వం చూడలా, ఇలా తలకిందులుగా తపస్సు చేస్తున్న తమరు ఏం ప్రయోజనాన్ని ఆశించి ఈ తపస్సు చేస్తున్నారని అడిగితే వాళ్ళన్నారు ఇది తపస్సు కాదు మా కర్మ అన్నారట. మేమేదో తపస్సు చేస్తున్నాం అనుకోకు తలకిందులుగా, మేము వాలకిల్యుల వంటి వాళ్ళం కాదు, ఇది యాతన అనఘా ఇది ఏటి తపము ఏ మనుపమ దుఃఖితుల మొగుట ఆధారము లేకను సంతానోచ్ఛేదంబున వ్రేలెదము అధమలోకమున తెరువుతనల్. ఓ పుణ్యాత్మ, ఇది తపస్స కాదు కాదు, ఇది ఒక దుఃఖం. మేము భృగు వంశంలో పుట్టిన కొంతమంది ఋషులం. మా వంశంలో పరమదరిద్రుడు దౌర్భాగ్యుడు జరత్కారు అని ఒకడు పుట్టాడు. వాడు పెళ్లి చేసుకోకుండా సన్యాసి ఇష్టం వచ్చినట్టు తీర్థయాత్రలు చేస్తున్నాడు. వాడికి సంతానం లేకపోవడం వల్ల మా వంశం నాశనం అయిపోతోంది. తద్వారా మాకు తిలోదకాలు, పిండాలు, తర్పణాలు ఇచ్చేవాళ్ళు లేకుండా అయిపోయారు. వాడివ్వలేదు, వాడికి పిల్లలు లేరు కనుక భవిష్యత్తులో మాకు అవి దొరకవు. తిలోదకాలు, ఉత్తమ లోకాలకు వెళ్ళే తర్పణాలు లేకపోవటం వల్ల మా పుణ్యం పోయి స్వర్గం నుంచి వచ్చి ఈ గడ్డి పరక్కి వేళ్లాడుతున్నాం. ఈ గడ్డి పరక ఎప్పుడు తెగుతుందో తెలియదు, ఉంటామో ఊడతామో తెలియదు. భగవంతుడు ఇలాంటి శిక్ష పెట్టాట. ఒక్కసారి తెగిపడిపోయినా పర్వాలా, అసలు తెగకపోయినా పర్వాలా, వేళ్లాడుతూ ఉంటే అది పెద్ద బాధ కదటండి. తెగిపోతున్న గడ్డి పరకను పట్టుకుని ఉంటామా ఊడతామా అని రోజు బెంగ పెట్టుకోవడం అంత బాధ మరొకట్లేదు.
ఏ స్తంభం పై నిలబెట్టారు, పడతామా తెలియదు, పడమో తెలియదు, కిందకి దిగలేము, అలాగే ఉండిపోయేవాడికి అదొక మరణయాతన. అలాంటి మరణయాతనకి ఇప్పుడు మేము గురయ్యాం. దీనికి మూల కారణం మా వంశస్థుడైన జరత్కారువు. నాయన నువ్వు కూడా తీర్థయాత్రలు చేస్తున్నట్టున్నావు, నీకు పుణ్యం ఉంటుంది, ఎక్కడైనా ఆ దౌర్భాగ్యుడు దొరికితే వాడిని పెళ్లి చేసుకుని ఒక పిల్లాడిని కనమను, వాడిని పిల్లాడిని కన్నాడంటే మాకు ఈ గండం నుంచి విముక్తి కలిగి మేము స్వర్గానికి పోతాం అనగా నేను తెల్లబోయి, అయ్యో ఆ జరత్కారువుకి చెప్పడానికి నేను ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి, మీరు ఇందాక నుంచి తిడుతున్న జరత్కారువు నేనేనండి అన్నట్ట. ఒరే భలే దొరికేవరా మా అదృష్టవశాత్తు, నువ్వేనా జరత్కారువి? ఏమిటి నాయనా ఇది? ఒక వివాహం చేసుకుని సంతానాన్ని పొంది మమ్మల్ని ఉద్ధరించకుండా ఎందుకు ఈ తీర్థయాత్రలు చేస్తున్నావు? మహానుభావులైన ఋషులు తీర్థయాత్రలు చేశారంటే వాళ్ళంతా గృహస్థాశ్రమంలో ఉండి వెళ్ళిన వాళ్ళే, నువ్వెందుకు ఈ పని చేశావు అనగా, ఏమోనండి సంసారంలో పడితే వ్యామోహం కలుగుతుందని, ఇల్లు, అక్కడి నుంచి భార్య, ఆ భార్యకు పుట్టేటటువంటి పిల్లలు, ఈ పిల్లల్ని పైకి తీసుకురావాలనే కోరిక, వీళ్ళ కోసం ఇంకా అలా డబ్బు పోగు చేయాలనే కోరిక, ఇవన్నీ పెచ్చలు పెరుగుతాయి. ఆ వ్యవహారంలో ఆ వ్యామోహంలో పడి నేను ధర్మభ్రష్టుణ్ణి కర్మభ్రష్టుణ్ణి అధోలోకాల పాలవుతానేమోననే భయంతో సన్యసించానండి అన్నాడు ఆయన. అప్పుడు వాళ్ళు అన్నారు, నీలాగా ప్రపంచం అంతా అనుకుంటే అప్పుడు ఈ భూలోకంలో జనం అభివృద్ధి చెందరు, సృష్టి ధర్మం నాశనం అయిపోతుంది, సృష్టి ధర్మానికి వ్యతిరేకంగా పెడుతున్నావు. సన్యసించడానికి కొన్ని కారణములు ఉంటాయి, దానికి కొన్ని అనేకమైన విధానాలు ఉన్నాయి. మా వంశం మొత్తానికి నువ్వు ఒక్కడివే వారసుడివి, ఇంకో 10 మంది పిల్లలు ఉంటే నీ బదులు ఇంకోటి వివాహం చేసుకుని ఓ పిల్లాంటి కనేవాడు, అప్పుడు నువ్వు సన్యాసానికి వెళ్ళినా మాకు నష్టం వచ్చేది కాదు. కానీ నువ్వు ఒక్కడివేనే మా వంశానికి. అటువంటి నువ్వే కర్మభ్రష్టుడివై వెళ్ళిపోతే అప్పుడు ఈ వంశాభివృద్ధి ఎలా జరుగుతుంది? తగ్గియడ్డు పుత్రుల బడ్డసి ధర్మవు తప్పక తమ్మునొత్తముల్ పొడగగా మన్ మహామతులు తమ్మునొత్తముల్ పొగడగమన్ మహామతులు పొందుగతుల్ కడుఘోర నిష్ఠతో తగిలి తపంబు చేసియును దక్షిణ లిమ్ముగనిచ్చి యజ్ఞముల్ నెగడగ చేసియుల్ పడయనేర రపుత్రకులైన దుర్మతుల్. నీకు రహస్యం చెప్పనా? అడవికి వెళ్ళి 1000 సంవత్సరాలు కఠోర నిష్ఠతో తపస్సు చేసిన వాళ్ళు, యజ్ఞములు చేసిన వాళ్ళు, అనేక దానకర్మలు చేసిన వాళ్ళు కూడా పొందలేని మోక్షం గృహస్థాశ్రమంలో ఉన్నవాడు పొందుతాడు. తగిన విధంగా వివాహం చేసుకుని సంతానాన్ని పొంది సంతానానికి చెయ్యవలసినటువంటి కర్మలు చేసి వాళ్ళని తీర్చిదిద్ది ధర్మం తప్పకుండా కామం, ధర్మం తప్పకుండా అర్థం పొందేవాడు ఆ ధర్మ అర్థకామముల వల్ల ముక్తిని పొందుతాడు. ఉత్తములు పొగిడేలాగా మాత్రం సంసారాన్ని నడపాలి. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకుండా ధర్మబద్ధంగా ప్రశంస పొందే రీతిలో గృహస్థాశ్రమాన్ని నిర్వహించేవాడు చాలా తొందరగా బంధ విముక్తి పొందుతాడు. గృహస్థాశ్రమానికి అతీతంగా అడవికి వెళ్ళి తపస్సు చేసుకుని ఘోర నిష్టతో అనేక విధాల ఉపవాసాలతో కృషించిపోయే వాళ్ళు ఉన్నారే, అటువంటి తపోనిష్టాగరిష్ఠులకి అంత తేలిక మోక్షం రాదు. సన్యాసులకి ఎన్నో నియమాలు ఉన్నాయి, ఆ నియమాలలో తేడా వస్తే వాళ్ళు భ్రష్టులు అవుతారు. అదే గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి నియమాలు స్వల్పంగా ఉంటాయి. గృహస్థాశ్రమంలో వాడు తప్పు చేస్తే తప్పుకు శిక్ష తక్కువగా ఉంటుంది వాళ్ళకి. యమధర్మరాజు గృహస్థాశ్రమంలో ఉన్నవాడు చేసే పాపమునకు స్వల్ప శిక్ష, సన్యాసులకు అధిక శిక్ష ఇస్తాడు. ఉదాహరణకి నా చేతికి ఒక బంగారపు కంకణం ఉందనుకుందాం. ఈ కంకణాన్ని చూచి మీరు ఎవరైనా ఆశ పొందితే మీకు శిక్ష చాలా తక్కువగా ఉంటుంది. ఎవరైనా నాలాంటి వాడు బంగారాన్ని ఎత్తుకుపోతే మీకు కేవలం 1 సంవత్సర కాలమే యమలోకంలో శిక్షట. అదే సన్యాసి దాని మీద ఆశ పొందితే 1000 ఏళ్ళు శిక్ష. ఎక్కడ ఏడాది ఎక్కడ 1000 అంటే మీరేం పొందుతారని కష్టమా? ఉదాహరణకు చెప్పా. మళ్ళీ గురువుగారు మేము మీ కంకణం చూసి ఎక్కడ ఆశ పెట్టామండి, కావాలంటే మీకే 10 కంకణాలు ఇస్తామండి అనేవాళ్ళు కూడా ఉండొచ్చు. సహజంగా ఎవరో ఒకళ్ళు ఎదురుకుండా ఉన్నవాళ్ళు చెప్పాలి కాబట్టి చెప్పడమే. గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి దొంగతనం వల్ల కానీ అసత్యం వల్ల కానీ వచ్చే పాపం తక్కువ. అలాగని అవి చెయ్యమని కాదు, ఒకవేళ చేస్తే స్వల్ప పాపం, యమధర్మరాజు వల్ల స్వల్ప శిక్షే పొందుతాం. కానీ యతులకు సన్యాసులకు ధనం కానీ, కాంచనం కానీ, స్త్రీలు కానీ, గృహాలు కానీ వీటి మీద వ్యామోహం కలిగిందా వాళ్ళు పరమభ్రష్టులు అవుతారు. అందుకే ఎవరు పడితే వాళ్ళు సన్యాసం పుచ్చుకోవడానికి లేదు. జగద్గురువుల దగ్గరికి వెళ్ళి వారి అనుమతి తీసుకుని ఆ నియమాలతో వెళ్ళాలి సన్యాసం. తెలుసా మీకు? నా అంతటి నేను
నేనే సన్యాసి, నేను దండం పట్టేసుకుంటే సన్యాసి వాడు సన్యాసి అవుతాడు. సన్యాసికి కూడా ఎన్ని నియమాలు ఉన్నాయండి. అందుకనే శంకరాచార్యులు వారు అటువంటి పీఠాలు పెట్టారు. అటువంటి నియమనిష్టలు కలిగిన అపూర్వ రీతిలో దీక్షా స్వీకారం చేయడానికి పనికొచ్చేటటువంటి పీఠముల దగ్గరికి వెళ్ళి వాళ్ళ శరణు కోరి, వాళ్ళు కూడా ఎవరికి పడితే వాళ్ళకేం దీక్ష ఎవరు అర్హతను ఆలోచించేస్తారు. ఇంతమంది లోకంలో ఉంటే విధుశేఖర భారతీ స్వామి వారినే తీసుకుని ఎందుకు వారసులుగా ప్రకటించారంటే అర్హత తెలుసు గనక. అటువంటి గురువుల దగ్గరికి మనం వెళ్ళాలి, వారిని అడగాలి. అప్పుడు వాళ్ళు అర్థితో వచ్చిన వాళ్ళ యొక్క అర్హతని బట్టి వాళ్ళకి సన్యాస దీక్ష ఇస్తారు. ఎవరు దేనికి పనికి వస్తారో వాళ్ళకి ఇస్తారు. అలా కాకుండా స్వయం సన్యాస స్వీకారం చేస్తే వాడు కర్మభ్రష్టుడు అవుతాడు. కాబట్టి అలాంటిది మాని నువ్వు గృహస్థాశ్రమ స్వీకారం చెయ్యంటే వీడికి అంత ఇష్టం లేదు, కానీ పితృదేవతలు నశిస్తున్నారు, వాళ్ళ శాపానికి గురైతే తాను కూడా ముక్తి పొందడు గనక ఆలోచించి సరే మీ మాట కాదని అనను, నా పేరు కలిగిన కన్య దొరికితేనే పెళ్లి చేసుకుంటాను, లేకపోతే చేసుకోను. అలాంటి కన్య దొరకకపోతే గృహస్థాశ్రమంలో అడుగు పెట్టకపోవడం వల్ల నాకు పాపం రాదు, కాబట్టి ఆ కన్యను ఇవ్వవలసిన బాధ్యత మీదే అన్నట్ట. ఒరేయ్, నువ్వు ఎన్ని వేషాలు వేసినా నీకు అటువంటి కన్యను ఎక్కడో చోట బ్రహ్మ రాసి పెట్టాడు, నువ్వు మాత్రం ప్రయత్నం చెయ్యి అన్నారు వాళ్ళు. ఈయన బయలుదేరాడు. సరిగ్గా ఆ సమయానికి ఈ విషయం తెలిసింది వాసుకి. వెంటనే తన చెల్లెల్ని వెంట పెట్టుకెళ్ళి, ఏమండోయ్ మీ పేరు జరత్కారువు, ఈవిడ జరత్కారువు, మీరు మీ పేరే కలిగిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటా ఉన్నారు, ఈ అమ్మాయి దొరికింది మీకు, ఇంకా మీరు గృహస్థాశ్రమంలో ప్రవేశించవలసిందే, చేసుకోనడానికి వీలు లేదు. మీ కళ్యాణం వల్ల మా సర్పాలకు కూడా కళ్యాణం అవుతుంది అంటే వీళ్ళు నాశనం కాకుండా ఉంటారనగానే పాపం ఏం చేస్తాడిక, ఎన్ని ప్రయత్నాలు చేసుకున్నా ఈ కళ్యాణ ఘడియం తప్పించలేం. ఈ కళ్యాణం విచిత్రం అండి. తన్నుకొచ్చిందంటే కక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగమన్నారు. కక్కు కూడా అంతే వస్తే ఆపుకోలేం, కళ్యాణం వచ్చినా ఆపుకోలేం. ఓసారి అవధానంలో మాత్రం నన్ను అడిగారులేండి, కక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు నిజమేనా అంటే, కక్కు మాట ఎలా ఉన్నా కళ్యాణానికి ముందు అమ్మాయి కక్కు వస్తే మాత్రం కళ్యాణం ఆగిపోయే ప్రమాదం ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్న. అంటే అది అవధానం కాబట్టి ఎదుగైనా మంచిది. ఏది ఏమైనప్పటికీ ఈ కళ్యాణ ఘడి వచ్చింది దీనికి, దాంతో వెంటనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఆయన అన్నాడు, ఎంత విచిత్రం ఈ సృష్టి, పెళ్ళు సంబంధం ఎక్కడ దొరుకుతుందా అని చూసుకున్న వాళ్ళకి కళ్యాణం రాదు, వస్తే తప్పించుకోలేం. అయినా నేను ఒక నియమం పెడుతున్నాను, ఏది అమ్మాయిని ఇలా నా దగ్గరికి పంపండి, ఆమెకు నేను చెప్పవలసిన కొన్ని విషయాలు చెబుతాను, ఆ నియమములను కనుక ఈ జరత్కారువు ఒప్పుకుంటే పెళ్లి దొరుకుతుంది అనగానే వాసుకి చెల్లెల్ని పంపాడు. అమ్మాయి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, కానీ దాంతోపాటు ఒక నియమం కూడా పెడతాను, నేను ఇష్టం లేని పని నువ్వు ఎప్పుడు చేసినా అప్పుడే విడిచిపెడతాను. నేను నీకు పని చెప్పాను అనుకో, ఆ పనికి వ్యతిరేకంగా నువ్వు నడుచుకున్నావు అనుకో, ఆ క్షణమే నేను విడిచిపెడతాను. నేను పడుకుని లేపొద్దంటే ఇక అటు సూర్యుడు ఇటు పడితే లేపకూడదు, నేను అన్నం పెట్టంటే వద్దనేదాకా పెట్టాలి. ఇలాంటి వాటికి నువ్వు ఒప్పుకుంటావా, ఎప్పుడైనా కాదన్నావంటే వదిలేస్తానన్నట్ట. ఆవిడ కొంచెం బుర్రకొక్కుని, పెద్ద కష్టమే ఉంది, ఆయన లేపొద్దంటే లేపకుండా ఊరుకుందాం, ఆయన అన్నం అడిగాడు అనుకో, ఎంత తింటాడు మహా అయితే మాత్రం, పోనీ ఒక 5-6 బస్తాల కంటే ఎక్కువ తినలేడు కదా, అంతకంటే తినలేడు కదా, అలాగే అనుకుని అంది. ఇద్దరికి వివాహం అయ్యింది. ఆవిడ గర్భం ధరించింది. ఇంకా గర్భం ధరించాక ఒక రోజు ఏం చేశాడు ఈయన, ఈవిడితో అయిపోయింది, నేను సన్యాసం పుచ్చుకోవాలని నియమంతో ఉన్నాడు కదా, పట్టపగలు పిలిచి, ఎప్పుడు పగలు నిద్రవాడు ఆయన, పట్టపగలు నేను భోజనం చేసి పడుకుందాం అనుకుంటున్నాను, నీ తొడ మీద తలకాయ పెట్టు పడుకుంటాను, కింద ఓ జింక చర్మం బరువు, ఇదిగో నే అంతటా నేను లేచేదాకా లేపడానికి వీల్లేదు, నేను ఎప్పుడు లేస్తే అప్పుడే, నువ్వు లేపావా నీకు నాకు విడాక్ అన్నాడు. అంతే. అనగానే సరేనండి అంది. ఈయన పగలు పడుకున్నట్టు భోజనానంతరం ఆవిడ తొడ మీద తల పెట్టాడు, మంచి జింక చర్మం వేసింది, పడుకున్నాడు. సూర్యుడు అస్తమించినా లేవడాయన, ఎప్పటికీ లేవకపోతే ఈవిడికి భయం వేసింది. సూర్యాస్తమయ సమయంలో ఇక్కడున్న ఋషులంతా సంధ్యావందనం చేస్తున్నారు, సంధ్యా సమయంలో నిద్రపోతే నా భర్తకి పాపం, సంధ్యావందనం చేయకపోతే కర్మలోపం, అది పాపమే. ఈ పాపం కోసమని ఆలోచించి ఆయన్ని లేపితే నా కాపరం కూలిపోతుంది, లేపకపోతే భర్తకి పాపం, భర్తకి పాపం కదా అని లేపితే నాకు శాపం, శాపమా పాపమా ఆలోచించి నా బతుకు ఏమైనా పర్వాలా, నా భర్తకి మాత్రం పాపము తగలకూడదు అనుకున్నదట. పూర్వం అలాంటి పతివ్రతలు ఉండేవారు, నేను ఏమైనా పర్వాలా, నా భర్త బాగుంటే బాగుండు, నా భర్త యొక్క బాగే నా బాగు అనుకునేవారట. అందుకని ఆవిడ భర్తని లేపి, ఏమండి లేచి స్నానం చేసి
సంధ్యావందనం చెయ్యండి. సూర్యాస్తమయం అవుతోంది. చుట్టుపక్కల ఉన్న ఋషులంతా స్నానం చేసి సంధ్యావందన ప్రక్రియకి సంకల్పిస్తున్నారనగానే టక్కన లేచి, అంటే నేను లేవకపోతే సూర్యుడు నా కోసం ఆగడా? నేను నిద్రపోయినంతసేపు సూర్యుడు అస్తమించడు, నాకు ఆ శక్తి ఉన్నది. అందుకే నేను నీతో ఏమన్నాను, నా అంతట నేను లేచేదాకా నిద్ర లేపవద్దన్నాను. అయినా నా ఆజ్ఞను ఉల్లంఘించావు. సూర్యుడికి అంత శక్తి ఉందేమిటి? నా సంధ్యావందనం అందుకోకుండా అస్తమించే శక్తి. ఆ శక్తిని గుర్తించలేక నన్ను అవమానించావు. నేను వద్దన్న పని చేశావు. ఈ క్షణమే మా ఇద్దరికీ బంధం తెగిపోయినట్టే. నా దారినే పోతున్నా అనగానే ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంది. వెరిదానా కన్నీళ్లు పెట్టుకోకు, నువ్వు తరిస్తావు, కంగారు పడకు. నీ గర్భంలోంచి ఒక పరమ పూజ్యుడు, జగత్తుని రక్షించేవాడు, సాత్వికుడు పుడతాడు. అతడు ఆస్తికుడనే పేరుతో ప్రసిద్ధికెక్కుతాడు. భృగు వంశంలో పుట్టినటువంటి చవనుడి యొక్క కొడుకు ప్రమతి ద్వారా విద్యలు అభ్యసిస్తాడు. ఆ మహాత్ముడి వల్ల నీకు సశరీరంగా స్వర్గం వస్తుంది. నన్ను వదిలి నేను తపస్సుకు పోతున్నాను. కేవలం తపస్సు కోసమే నేను పుట్టాను, మధ్యలో ఈ సంసారంలోకి ప్రవేశించవలసి వచ్చిందని నచ్చజెప్పి ఆవిడ చేత అవును అనిపించుకుని వెళ్ళిపోయాడు. ఇక మళ్ళీ ఎప్పుడు భార్య మొహం చూడకుండా తపస్సు చేసి తరించాడు. కానీ ఈయనకు కొడుకు పుట్టుతున్నాడు కాబట్టి పితృదేవతలు తరించారు. ఆ తర్వాత ఈ జరత్కారువుకి ఆస్తికుడనే కొడుకు పుట్టాడు. ఆయన పుట్టగానే కుండలములతో పుట్టాట. సాధారణంగా చెవలకు కుండలాలు చేయించుకుంటారు, ఎవరన్నా ఉపనయనంలో పెట్టుకుంటారు. మరి ఇంత చిన్నవి కాదు కానీ కొంచెం పెద్దవి పెట్టుకుంటారు అనుకోండి. ఆయనకి పుట్టుకతోటే మంచి అద్భుతమైన కుండలాలు వచ్చాయట. కుండలాలతో పాటు యజ్ఞోపవేతం కూడా పడిపోయింది. ఉపనయనం చేయకుండా పుట్టుకతో ఉపనయనం పొందినవాడు మహాత్ముడు ఆయన. జంక చర్మం ఆకాశం నుంచి బ్రహ్మదేవుడు ఇచ్చాడు. నల్ల జంక చర్మం. నల్ల జంక చర్మం వచ్చింది, మెడలో యజ్ఞోపవేతం వచ్చింది, చెవులకు కుండలాలు వచ్చాయి. చూస్తూ ఉండగా 8 సంవత్సరాల బ్రహ్మచారిగా వటువుగా మారిపోయాడు ఆయన. తల్లికి నమస్కరించాడు. ఆ పక్కనే చవన మహర్షి ఆశ్రమం ఉన్నది. ఆ చవనుడు కొడుకున్నాడు ప్రమతి. ఆయన దగ్గరికి వెళ్ళాడు. చవన సుతుడైన ప్రమతితో చదివే సకల వేదాంగములు నిజ విమల బుద్ధి నెరిగే సకల శాస్త్రంబుల ఎల్లయందునధిక సాత్వికుడు ఆస్తికుడు అనగజనులు. చవనపుత్రుడైన ప్రమతి ద్వారా సకల వేదాంగాలు నేర్చుకున్నాడు. పూర్తిగా వేదాలు, ఆ వేదాంగాలైన శిక్ష, వ్యాకరణం, కల్పం, నిరుక్తం, జ్యోతిషం, ఛందస్సు అని పిలువబడే షడంగాలు, ఉపనిషత్తులు, ఇంకా చతుషష్ఠి కళలు నేర్చుకున్నాడు. అసలు గురువుగారు నేర్పిన దానికంటే ఈయన బుద్ధి గొప్పది కనుక చక్క గురువుగారు ఎంత చెబితే అంత అల్లుకుపోయేవాట ఆయన. ఎప్పుడైనా గురువులు చెప్పే పాఠాన్ని మన తెలివితేటలతో పెంచుకోవాలి. నాయన ఇలా ఈ వ్యాపారం చెయ్యి, ఈ వ్యవసాయం చెయ్యి అని నేర్పుతారు. కానీ ఆ తర్వాత తన తెలివితేటలతో అభివృద్ధి చేయాలి. కానీ రోజు వాడు పక్కన కూర్చోరుగా. ఈతడు తన తెలివితేటలతో సకల శాస్త్రాల సారం గ్రహించాడు. స్పష్టమైన వాక్కు ఉండేదట. ఆయన మాట్లాడుతూ ఉంటే, ముఖ్యంగా పురాణం చెబుతూ ఉంటే చెవులు వినపడనటువంటి వాళ్ళకు కూడా వినపడేవిట. అంత శ్రద్ధగా వినగలిగేవారట వాళ్ళు. అంటే 2 ఉన్నాయనుకోండి. ఆయన గొంతు గొప్పది, స్పష్టంగా చెప్పేవాడు అవడం వల్ల కొంచెం సరిగ్గా వినబడని వాళ్ళకు కూడా వినబడేది. ఆయన వాక్కులు విందామని చెవులు ఇలా పెట్టిన వాళ్ళకి ఆ వాక్కులలో ఉన్న మహిమ వల్ల చెవులు చక్కగా వినబడేవిట. అంత గొప్పవాడు ఆయన. అంటే చెవిటి వాళ్ళకి చెవులు తెప్పించి మరీ పురాణం చెప్పేవాడు ఆయన. మేము పురాణం చెబుతున్నాం, చెవిటి వాళ్ళకి చెవులు తెప్పించడం కొంచెం కష్టం. కానీ ఆయన తెప్పించగలిగేవాడు. అందుకే పౌరాణికుడు అంటే ఆయనే అనిపించుకున్నాడు. అన్నిటికీ మించి ప్రపంచంలో ప్రసిద్ధికెక్కాడు. ఎలాగా? అధిక సాత్వికుడు, కోపమెరగనివాడు. ఏ పరిస్థితుల్లో ఆయనకి అంత తేలిగ్గా కోపం రాదట. అటువంటి ఆస్తికుడు పుట్టి పెరగడం మొదలుపెట్టాడు. సరిగ్గా ఇదంతా ఎవరు? సౌనకాదులు సూతుడికి చెప్పారు. ఈ కథంతా సౌనకాదులకి సూతుడు చెబుతూ ఆ సమయంలోనే ఉదంకుడు ఈ జనమేజయుడి దగ్గరికి వచ్చారు. మనం నిన్న ఏం చెప్పుకున్నాం? జనమేజయుడి దగ్గరికి ఉదంకుడు వచ్చాడని. కానీ అసలు ఈ ఉదంకుడు ఎందుకు వచ్చాడు, ఈ పాములు ఏమిటి, గొడవ ఏమిటని అడిగారుగా. అందుకని మధ్యలో అది ఆపి ఇది చెప్పాడనమాట. ఇప్పుడు ఉదంకుడు వచ్చి జనమేజయుడి దగ్గరికి, చూసావా జనమేజయ మహారాజా, ఒక్క చిన్న కారణం చేత మీ నాన్నని పరమ దుర్మార్గుడైనటువంటి తక్షకుడు కాటువేసి చంపాడు, నాకు ద్రోహం చేశాడు అని ముందు తనకు చెప్పాడు. నేను గురువుగారి భార్య కోసం కుండలాలు పట్టుకెడుతూ ఉంటే దుర్మార్గుడు తక్షకుడు ఆ కుండలాలు ఎత్తుకుపోయాడు, నాకు అపచారం చేశాడు, అయినా క్షమించాను.
కానీ మీ నాన్నకి చాలా ద్రోహం చేశాడు. మీ నాన్నని చంపిన తక్షకుడి మీద తక్షణం పగ తీర్చుకోవా అంటే జనమేజయుడు వెంటనే అడిగాడు, ఏమండి మా నాన్నగారు పావు కాటు తిని చచ్చిపోయాడని తెలుసు కానీ దానికి ఈ తక్షకుడు ఎందుకు కారకుడవుతాడు? ఆయన ఎవరో శాపం పెడితే కదా చచ్చిపోయాడు అన్నట్ట. ఓరి పిచ్చివాడు, అసలు కథ నీకు తెలియదురా, కావాలంటే నీ మంత్రులను అడుగు అన్నాడు ఉదంకుడు. అప్పుడు ఆ మంత్రులు పురోహితులు చెప్పారు, మీ నాన్నగారు వేటకి వెళ్ళాడు, అక్కడ శమీకుడనే మహర్షి మెడలో చచ్చిన పాము వేశాడు, దాంతో ఆయన కొడుకు శృంగి శపించాడు. ఆ శాపం వల్ల తక్షకుడనే పాము కాటు వేయడానికి రావడం ధర్మమే. కానీ ఆ మధ్యలో జరిగింది ఏమిటి? కశ్యపుడని పేరు కలిగిన ఒక బ్రాహ్మడు మహామంత్రవేత్త మీ నాన్నగారైన పరీక్షిత్తుని తక్షకుడు కాటు వేసిన తర్వాత బ్రతికించాలని వస్తున్నాడు. ఆయన చాలా గొప్ప మంత్రవేత్త. ఆయన అడవిలో వస్తూ ఉండగా ఈ తక్షకుడు ఒక విప్ర రూపంలో నువ్వెవరివేని అడిగాడు. అయ్యా నన్ను కశ్యపుడు అంటారండి, మంత్రవేత్తనండి, పరీక్షిత్తుని తక్షకుడి వాళ్ళ రాత్రి కాటేయబోతున్నాడు సూర్యాస్తమయం సమయంలో, అప్పుడు ఆయన నేను బతికిద్దామని వెడుతున్నాను అనగానే ఆ ఎదురుగుండా ఉన్న తక్షకుడు పకపకానవి, తక్షకుడు అంటే ఏమన్నా పిచ్చిపాము అనుకుంటున్నావా, కట్లపాము అనుకుంటున్నావా, లేక బురదపాము అనుకుంటున్నావా? తక్షకుడు కాటు వేస్తే ఇంకా తర్వాత అక్కడ బూడిది కూడా మిగలదు. అటువంటి వ్యక్తిని ప్రపంచంలో ఏ మంత్రవేత్త రక్షించలేడు తెలుసునా అన్నట్ట. నాకు తెలుసులేవాయ్, నా మంత్రశక్తి నీకు తెలియదన్నాడు కశ్యపుడు. వెంటనే తక్షకుడు నేనే ఆ తక్షకుణ్ణి, ఇదిగో ఇక్కడో మర్రి చెట్టు ఉంది, దీన్ని కాటేస్తాను, ఈ కాటు తిన్న మర్రి చెట్టును నువ్వు కనుక బతికించగలిగితే నీ మంత్రశక్తిని ఒప్పుకుంటానన్నట్ట. అయితే కాటేయి అన్నాడు ఈ కశ్యపుడు. వెంటనే ఇతడు చూస్తూ ఉండగా, కశ్యపుడు చూస్తూ ఉండగా తక్షకుడు ఆ పక్కనే ఉన్న పెద్ద మర్రి చెట్టుని కాటేశాడు. ఆ మర్రి చెట్టు మీద బ్రాహ్మడు ఉన్నాడు, ఆయన దాని మీదే ఉన్నట్ట, ఆకులు కోసుకుంటున్నాడు ఆయన. ఈ తక్షకుడు కాటు వేయగానే ఆ చెట్టు అంతా పెద్ద శబ్దంతో మంటలు పొంది చిటపట శబ్దాలతో కాలి పిడికెడు బూడిదైపోయింది. ఆ చెట్టు మీద ఉన్న విప్రుడు కూడా కాలిపోయాడు. వెంటనే ఈ కశ్యపుడు చిరునవ్వు నవ్వి ఆ బూడిదని ఇలా పోగేసి మంత్రం చదివి కమండలంలో ఉన్న నీళ్ళు అలా జల్లాడు. జల్లగానే మళ్ళీ ఆ చెట్టు రెపరెపలాడుతూ కొమ్మలతో శాఖోపశాఖలతో వేళ్లతో మంచి ఓడలతో పచ్చని ఆకులతో పూర్వం ఉన్న చెట్టు కంటే ఇంకా అందంగా కొత్త చెట్టుగా తయారైపోయింది. ఆ చెట్టు మీద చచ్చిపోయిన విప్రుడు కూడా బతికిపోయాడు. నవనవలాడే కొత్త చెట్టు అయిపోయిందిట. ఒక్క క్షణకాలం నిశ్చేష్టుడైపోయాడు తక్షకుడు. ఎంత విచిత్రం ఇది! నా వంటి విషసర్పం కాటు తిని కాలి బూడిదైపోయిన చెట్టుని తన మంత్రశక్తితో ఇతడు బ్రతికించాడు. అమ్మో వీడు సామాన్యుడు కాదు, వీడు ఎవడో అనుకున్నాను, వీడిని గనక వదిలేమంటే తప్పక పరీక్షిత్తు చచ్చిన వెంటనే బతికిస్తాడు, అప్పుడు నా పరువు పోతుందనుకుని, నాయన కశ్యప, ఒక మహానుభావుడైన సాటి బ్రాహ్మడి శాపాన్ని నువ్వు అన్యాయంగా పాడు చేస్తావా? నేను వాడిని చంపాలని నిర్ణయించుకున్నాను. చచ్చిన పరీక్షిత్తును నువ్వు బతికిస్తే నాకు అది అప్రతిష్ట. శృంగి శాపానికి నువ్వు విరుగుడు చేసినట్టు అవుతుంది. మీలో మీరు విప్రుల్లో కొట్టుకు చచ్చిపోతారు రేపటి నుంచి. అయినా ఇది సృష్టి రహస్యం, చచ్చినవాడు బతకూడదు. అందువల్ల నా మీద దయతో నువ్వు వెనక్కి వెళ్ళిపో. నీకు కావలసింది డబ్బే కదా, ఆ డబ్బు నేను ఇస్తాను, రాజుగారు ఇచ్చేదానికంటే కొన్ని వేల రెట్లు ఇస్తాను అని పాతాళ లోకంలో ఉండే అమూల్యమైన రత్నాలు, మణులు, బంగారము ఇచ్చి పంపేశాడు. ఆ కశ్యపుడు కూడా భవిష్యత్తులో ఈ పరీక్షిత్తు బ్రతికే అవకాశం లేదని గ్రహించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నీకు అర్థమైందా? మీ తండ్రి చావుకి ఋషి శాపం ఒకటి కాదు, తక్షకుడు కావాలని చేసిన కుట్ర. ఆ కశ్యపుడు వస్తే ఇతరు సొమ్మేం పోయింది? తన పరువు కోసమని చచ్చిన పరీక్షిత్తుని కశ్యపుడు బ్రతికించకుండా అడ్డం పడి లంచమిచ్చి వెనక్కి పంపాడు. ఇటువంటి పాపాత్ముడిని మనం క్షమించకూడదు. కాదన్న కిట్టిపాటి అపకారము తక్షకుడేక విప్ర సంబోధన చేసి నృపపుంగవ నీవు అనేక భూసురాపాదిత సర్పయాగమున భస్మము చేయుము తక్షకాది కాకోదర సంహతిన్ హుతవహోగ్ర సమగ్ర శిఖాచయంబులం. ఎవడో ఒక్క విప్రుడు శృంగి అన్నవాడు శాపం పెడితే ఆ శాపమే ఏదో ప్రపంచంలో ఉన్న ఋషులందరి శాపం కింద భావించి తనను తాను ప్రేరేపించుకుని అక్రమంగా వచ్చి కశ్యపుడు అనేవాడిని వెనక్కి పంపి మీ తండ్రి గారిని భస్మం చేశాడు పరమదుర్మార్గుడు తక్షకుడు. అటువంటి తక్షకుణ్ణి క్షమించకూడదు. వాడే కాదు, వాడి సోదరుల్ని భయంకరమైన యజ్ఞ అగ్ని జ్వాలలలో, ఆ యజ్ఞాగ్ని జ్వాలలో, హోమాగ్ని జ్వాలలో కాల్చి బూడిద చెయ్యాలి.
అప్పుడు నీ తండ్రి రుణం తీర్చుకున్నట్టు అవుతుంది. తండ్రిని ఎవడో హత్య చేస్తే వాడిని చంపకుండా నువ్వు హాయిగా సింహాసనం మీద కూర్చుని పరమాన్నం తింటే అది తండ్రి రుణం తీర్చుకోవడం అవుతుందా? అది మహాపాపం అవుతుంది అని రెచ్చగొట్టాడు ఉదంకుడు. దాంతో జనమేజయుడు పళ్ళు పటపట కొరికి, ఎంత అన్యాయం, మా తండ్రి గారు చచ్చిపోయాడని తెలుసు కానీ ఆ తండ్రి చావు వెనకాతల తక్షకుడి యొక్క ఎంత కుట్ర ఉందని నాకు తెలియదు. ఈరోజే నేను సర్పయాగానికి దీక్ష వహిస్తున్నాను. ఓ ఉదంకుడా, మహానుభావుడా, నువ్వు దగ్గర ఉండు. అయితే అసలు ఇలాంటి యజ్ఞం ఉందా? పావుల్ని చంపే యజ్ఞం ఎక్కడైనా ఉందా అని ఋషులందరినీ అడిగాడు. అందులో కొందరు ఋషులు అన్నారు, ఈ ప్రపంచంలో ఇంతకు పూర్వం ఎవరూ అటువంటి యజ్ఞం చేయలేదు. కానీ నీతదర్థమకాగ ఇట్లు వినిర్మితంబుగ చేసెముల్ ధాత. బ్రహ్మదేవుడు ఒకప్పుడు మమ్మల్ని పిలిచాడు, మాకు కొన్ని మంత్రములు నేర్పాడు. ఒక యజ్ఞ ప్రక్రియ ఇలా ఉంటుంది అన్నాడు. మేము ఏమిటి అన్నాం. భవిష్యత్తులో జనమేజయుడు అనే ఒక రాజుగారు సర్పయాగం చేస్తాడు. ఆయన ఒక్కడే ఈ ప్రపంచంలో సర్పయాగం చేయగలడు. అతనికి సాయం చేయడానికి సర్పములు నాశనమయ్యే మంత్రములు మీరు నేర్చుకోండి నా దగ్గర అని బ్రహ్మగారు నీకోసం నిర్మించాడు ఈ యజ్ఞాన్ని. అంటే ఇది బ్రహ్మ సంకల్పం. ఆ మంత్రములు మాకొచ్చు. ఈ ప్రపంచంలో మొట్టమొదట చేసేవాడివి, చివర చేసేవాడివి నువ్వే. ఇంకెవడు ఇలాంటి యాగం చెయ్యడు. ఆ యజ్ఞాన్ని మేము నడిపిస్తాం. కానీ ఈ యజ్ఞానికి మీ వంశానికి మూలకారకుడైన వ్యాసుడు కర్తగా ఉండాలి, ఆయన కూడా ఉండాలి అనగానే ఈయన వెంటనే వ్యాసుడి కాళ్ళుకి నమస్కరించాడు. అప్పుడు వ్యాసుడు వైశంపాయనుణ్ణి, జైమిని, పైలుణ్ణి, సుమంతుణ్ణి తన శిష్యులందరినీ వెంట పెట్టుకుని ఆ యజ్ఞాన్ని పర్యవేక్షించడానికి వచ్చాడు. చండ, పింగళుడు మొదలైనటువంటి మహానుభావుల్ని పిలిచి యజ్ఞదీక్షకి సిద్ధపడ్డట. ఎటువంటి యజ్ఞం అండి అది? ఒకడు చండుడా, ఒకడు భార్గవుడా, మరొకడు పింగళుడా, ఇలాంటి వాళ్ళు యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉంటే వేదవ్యాస మహర్షి 10,000 మంది శిష్యులతో అక్కడికి వచ్చి ఉన్నాడు. ఆ యజ్ఞంలో ఏ మంత్రం ఎలా చదవాలో, ఎప్పటికప్పుడు ఎలా భోజనాలు జరగాలో, ఎప్పటికప్పుడు పూర్ణాహుతి ఎలా జరగాలో, చెరువు ఎంత వెయ్యాలో, ఇవన్నీ పర్యవేక్షించే బాధ్యత వ్యాసుడు స్వీకరించాడు. ఇలా బాధ్యతలు అందరికీ ఇచ్చాక ఇంకా యజ్ఞశాల నిర్మాణం చేయించడానికి వాస్తు పండితుల్ని పిలిపించాడు. వాస్తు పండితులు వచ్చి యజ్ఞశాల నిర్మాణం చేశారు. యజ్ఞశాల పూర్తయిన తర్వాత ఇక యజ్ఞానికి దీక్షా కంకణం ధారణ చేయగానే ఆ పండితుల్లో ఒకడొచ్చి, మేము ఎంత జాగ్రత్త పడినా ఈశాన్యంలో కొంచెం తేడా వచ్చిందండి, ఈ యజ్ఞం మధ్యలో ఆగిపోతుందండి, మొదలవుతుంది కానీ అది చివరిదాకా సాగదండి అని చెప్పేశాట. ఒక పౌరాణికుడు, ఆయన పౌరాణికుడు ప్రత్యేకంగా పురాణములు చెప్పేవాడు, వేదవ్యాసుల వారు పౌరాణికుడైన వాస్తు పండితుడు అని చెప్పారు ఇక్కడ ప్రత్యేకంగా. ఆయనకి బాగా తెలుసు కాబట్టి ఏమన్నాడు, అనఘా ఈ యజ్ఞము విధి సనాథ ఋత్విక్ ప్రయోగ సంపూర్ణం వయ్యును కడచన నేరదు నడుమన ఉడుగును భూసురోత్తమ నిమిత్తమినన్. ఓ పుణ్యాత్మ, యజ్ఞంలో వాస్తుదోషం ఒకటి ఉన్నది. నేను పరమ పౌరాణికుడి కాబట్టి చెబుతున్నాను. ఈ యజ్ఞం విధిపూర్వకంగా జరుగుతుంది. నీలాంటి మహాత్ముడు నిర్వహిస్తాడు, వ్యాసుడి లాంటి వాడు పర్యవేక్షిస్తాడు. అయినా ఎంతమంది ఋత్విక్కుల చేత నిర్వహింపబడుతున్న ఈ యజ్ఞం ప్రారంభమవుతుంది కానీ చివరిదాకా సాగదు, మధ్యలో ఆగిపోతుంది. ఒక భూసురోత్తముడి వల్ల, ఒక బ్రాహ్మడి వల్ల. మనం ఏం చేయలేం అనగానే, ఏమండి యజ్ఞం ప్రారంభించాం, ఆగుతుందా జాగుతుందా అనేది నాకు అనవసరం, ఇంతమంది పెద్దలంతా కలిసి నిర్ణయించారు, చెయ్యటమే, ఇంక దాన్ని లక్ష్య పెట్టద్దన్నాడు జనమేజయుడు. ఆయన ఉద్దేశం కూడా ప్రపంచాన్ని నాశనం చేయడం కాదుగా, ఒక పట్టుదలతో యజ్ఞం నిర్వహించాలనుకున్నాడు. అన్నాడు, మొదలుపెట్టేశారు. యాగం అద్భుతంగా సాగింది. అదేం యాగం, సంవత్సర కాలం పాటు రోజుకి 10,000 సర్పాలు ఆ కొండలో పడిపోయేవిట. ఎర్రగా ఉన్న పాములు, నల్లగా ఉన్న పాములు, తెల్లగా ఉన్నవి, బూడిద రంగులో ఉన్నవి, ఆకుపచ్చ రంగులో ఉన్నవి, పసుపచ్చ రంగులో ఉన్నవి, 10 పడగలు, 2 పడగలు, ఒక్కొక్క పడగ 101 పడగలు, 105 పడగలు, 1000 పడగలు కలిగిన విశేషములైన ఎన్నో రకాల సర్పజాతుల వాళ్ళు. ధృతరాష్ట్రుడు, పిశంగుడు, కాళరాత్రుడు, కర్కాటకుడు, కర్కోటకుడు, నాస్తికుడు, పరమాస్తికుడు, ఆశీవిషుడు, భుజంగుడు, ఇలాంటి పేర్లు కలిగిన వాళ్ళంతా మంత్రం చదవడంతో పరుగు పరుగున ఆకాశంలోకి వచ్చేసి గిర్రున పైన చుట్టలు తిరుగుతూ వచ్చి అందులో పడిపోయి కాలి కాలి బూడిదైపోవడం మొదలుపెట్టారు. విచిత్రమైన వాసన వచ్చేది అందులోంచి. ఆ వాసన దుర్వాసన కాకుండా యజ్ఞంలో సుగంధాలతో కూడినటువంటి కట్టెలు వేసేవారట, చందన వృక్షాల యొక్క కొమ్మలతోటి యజ్ఞం చేశారట. ఈ యజ్ఞం సాగుతూ ఉంటే హడిలిపోయాడు తక్షకుడు.
పరుగు పరుగున ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇంద్ర, మనిద్దరం మిత్రులం. నా సంహారం కోసం భూలోకంలో మహావీరుడు పరీక్షిత్తు పుత్రుడు జనమేజయుడు యజ్ఞం చేస్తున్నాడు. పరీక్షిత్తును చంపడానికి నేనే మూలకారకుండని ఆయన నిర్ణయించుకున్నాడు. దానికి తోడు ఉదంకుడు, వీళ్ళిద్దరూ కలిసి యజ్ఞం చేస్తున్నారు. వేదవ్యాసుల వారు పర్యవేక్షిస్తున్నారు. ఆ యజ్ఞగుండంలో పడితే ఇక నన్ను ఎవరూ కాపాడలేరు, నువ్వే దిక్కు బాబోయ్, నేను నీ మిత్రుడు అనగానే ఇంద్రుడు నవ్వి, మంత్రశక్తి వల్ల నువ్వు యజ్ఞగుండంలో పడ్డం ఖాయం, కానీ నా ఇంద్రసింహాసనాన్ని చుట్టుకున్నావు అనుకో, ఏ మంత్రము నిన్ను కదల్చలేదు. ఇంద్రసింహాసనంలో ఉంటే మంత్రశక్తి వచ్చి నిన్ను భూలోకానికి లాక్కెళ్ళదు. కాబట్టి దర్జాగా నా సింహాసనం చుట్టూతో చుట్టుకుని ఇక్కడుండు, ఇక్కడున్నావంటే ఇంక నిన్నెవరూ ఏం చేయలేదు అనగానే బతుకు జీవుడు అని అనుకుని గుండెలు కొట్టుకుంటూ ఉండగా ఆ ఇంద్రుడి సింహాసనాన్ని చుట్టుకున్నాడు. ఈలోపు అక్కడ ఉదంకుడు జనమేజయుడితో, మహారాజా, ఈ పావుల్లో తక్షకుడు లేడు చూసావా అన్నట్ట. అవునండోయ్, ఓ ఋషులారా, ఇన్ని పావులు వస్తున్నాయి, ఈ పిల్ల పావుల కోసం, ఈ తెల్ల పావుల కోసం, నల్ల పావుల కోసం ఆ యజ్ఞం. అసలు మా తండ్రిని చంపిన పరమపాతకుడైన తక్షకుడి నాశనం కోసం కదా నేను యజ్ఞం చేస్తున్నది. ఈ యజ్ఞగుండంలోకి తక్షకుడు రాడేం అన్నాడు ఆయన. అప్పుడు ఋషులు ఏం చేశారు, మేము ఇన్ని మంత్రాలు చదువుతున్నా తక్షకాయ స్వాహ అన్న తక్షకుడు రావడం లేదంటే ఏదో జరిగింది అని వెంటనే కళ్ళు మూసుకుని దివ్య దృష్టితో చూశారట. వాళ్ళకి అర్థమైపోయింది, మహారాజా, తక్షకుడు చావకపోవడానికి మూల కారణం ఏమిటో తెలుసా? ఇప్పుడు అతడు స్వర్గంలో ఇంద్రసింహాసనానికి చుట్టుకుని ఉన్నాడు. అందుకే మా మంత్రాలు వాడిని ఇక్కడికి లాక్కు రావడంలా మేము వాడిని ఏం చేయలేకపోయాం అనగానే, అంటే మీ మంత్రశక్తి ఇంద్రుడిని ఏం చేయలేదా? తక్షకుడిని చంపలేదా? తక్షకుడే చావనప్పుడు ఈ యజ్ఞం ఎందుకన్నాడు జనమేజయుడు. ఏమయ్యో, మా మంత్రాలు అంత తక్కువగా తీయకు, ఇంద్రుడి సింహాసనానికి చుట్టుకోవడం వల్ల తక్షకుడిని తెప్పించలేకపోయాం, ఇప్పుడు ఇంద్రసింహాసనాన్ని కదిలిస్తాం చూసుకో అని సహేంద్ర తక్షకాయ స్వాహ అన్నారట వాళ్ళు. ఇంకా చూడండి, మొత్తం ఇంద్రసింహాసనం పునాదులతో లేచిపోయింది. లేచిపోయి రివ్వున ఆకాశ మార్గంలో ఎగురుతూ రావడం మొదలెట్టింది. ఇంద్రుడు బేరమన్నాడు, అనవసరంగా నిన్నొచ్చి నా సింహాసనాన్ని చుట్టుకోమన్నాను రా బాబు, నిన్ను చుట్టుకోమండం వల్ల నా పేకకి చుట్టుకుంది, నేనే పోయేటట్టున్నాను అనుకుని బ్రహ్మదేవుడిని రక్షించు, బ్రహ్మదేవ రక్షించన్నట్ట. ఎందుకంటే ఇప్పుడు మంత్రశక్తి వల్ల ఆయన కూడా తను తాను రక్షించుకోలేకపోయాడు. ఇంద్రసింహాసనంతో పాటు ఇంద్రుడు వచ్చి ఇందులో పడిపోవాలనడం వల్ల సింహాసనంతో పాటు ఇంద్రుడు ఆకాశంలో కదిలొచ్చేశాడు. ఆ ఇంద్రసింహాసనానికి చుట్టుకున్న తక్షకుడు వణికిపోయాడు. నోట్లోంచి ముందు విషం, తర్వాత రక్తం కక్కుకోవడం మొదలుపెట్టాట. గిర్రును తిరిగిపోతుంది, పైగా సింహాసనం తిరుగుతూ రావాలన్నమాట. సరిగ్గా ఆ సమయానికి పావులందరూ పరుగెత్తుకుంటూ వెళ్ళి ఆస్తికుడి కాళ్ళు పట్టుకున్నారు. ఆస్తికుడు ఏమన్నాడు, మీకేం పర్వాలేదు, నేను ఇప్పుడే బయలుదేరుతున్నానని హుటాహుటిని వచ్చాడు. యజ్ఞగుండం దగ్గర ఉన్నప్పుడు ఎవరైనా మహానుభావులైన విప్రులు వస్తే వాళ్ళకి అర్ఘ్యపాద్యాలు ఇవ్వాలి. అందుకేగా బలిచక్రవర్తి వామనుడు రాగానే యజ్ఞంలోంచి లేచి వెళ్ళాడు, అది వారి నియమం. అందుకే జనమేజయుడు టక్కున లేచి కాళ్ళు కడిగి ఆస్తికుడిని ఆసనం మీద కూర్చోబెట్టి, మహాత్మా, ఈ యజ్ఞ సమయంలో ఆనాడు బలిచక్రవర్తి దగ్గరికి వామనుడు వచ్చినట్టు వచ్చావు, నీకేం కావాలో కోరుకో అన్నట్ట. కరెక్ట్గా అలాగే జరిగింది. ఆనాడు బలిచక్రవర్తి యజ్ఞాన్ని వామనుడు దానం పుచ్చుకాపాడు. ఈయన అలాగే వచ్చాడు. ఆయన వెంటనే కావాలని కోరకుండా బలిని ఎలా వామనుడు స్తుతించాడో అలా ఈయన్ని స్తుతించాట. రజనీనాథ కులైక భూషణుడవై రాజర్షివై దారుణీ ప్రజనల్లన్ దయతోడ ధర్మచరితన్ పాలించుచుంతుంటి ధర్మజునా భాగు భగీరథున్ దశరథున్ మాంధాతృ రామున్ రఘున్ విజయం బోలితి సద్గుణంబుల జగద్విఖ్యాత పరీక్షిత. ఓ పరీక్షిన్ నరేంద్రపుత్ర జనమేజయ, చంద్రవంశంలో ఉన్న రాజులందరిలోకి నువ్వే గొప్పవాడివి, రాజభూషణుడివి. నువ్వు రాజువే కాదు, రాజ ఋషివి, సాత్వికుడివి, ఋషిలా బతుకుతున్నవాడివి, యజ్ఞాలు చేసిన వాడివి. ఈ భూలోకంలో ప్రజల్ని ధర్మంతో పరిపాలించావు, దయతో పరిపాలించావు. పూర్వం ధర్మరాజుని పొగిడేవాళ్ళం, నాభాగ మహారాజుని పొగిడాం, అంటే అంబరీషుణ్ణి. నాభాగుడు అంటే నభగుడి యొక్క కొడుకు. భగీరథుణ్ణి పొగిడాం, దశరథుణ్ణి మేము స్తుతించాం. మాంధాత చాలా గొప్పవాడు, రాముడు గొప్పవాడు, రఘు మహారాజు గొప్పవాడు, విజయుడనేటటువంటి పేరుతో ప్రసిద్ధికెక్కిన అర్జునుడు గొప్పవాడు. వీళ్ళందరిలో ఉన్న సద్గుణములు నీలో ఉన్నాయి. సద్గుణాలలో, మంచితనంలో వీళ్ళందరికీ నువ్వు సాటి వస్తావు. వాళ్ళతో సాటి వచ్చేవాడివే కానీ తక్కువ వాడివి కాదు. నువ్వు అంత మహాత్ముడివి. నువ్వు నిన్ను చూడటం వల్ల నా జన్మ కూడా ధన్యమయ్యింది.
రాముడితో పోల్చడం అంటే మాటల నిజంగా జనమేజయుడు అంత సద్గుణ సంపన్నుడే. పూర్తిగా రాముడు అనలేం కానీ రాముడు పరమాత్మే. కానీ ఆ ధర్మమును నిలబెట్టిన వాడు ఈయన. అందుకే ధర్మరాజు, అంబరీషుడు, దశరథుడు, మాంధాత, రాముడు, రఘువు, అర్జునుడు వీళ్లతో పోల్చాడు ఆయన. పోల్చిన వాడు ఆస్తికుడు, ఉట్టుట్టినే మాట్లాడ్డా ఆయన. ఇంకా ఏమన్నాడో తెలుసా? వాళ్ళందరూ ఎంత గొప్పవాడిలో నువ్వు అంత గొప్పవాడివే, అంతకంటే ఇంకొక గొప్పతనం నీ దగ్గర ఉన్నది. అదేమిటో తెలుసా? నీ యజ్ఞాన్ని ఈ వ్యాసుడనే ఒక మహానుభావుడు పరీక్షించటం వల్ల. అసలు వ్యాసుడి వంటి మహాత్ముడు ఎక్కడ దొరుకుతాడయ్యా అన్నాడు ఆయన. విద్వల్ముఖ్యుడు, ధర్మమూర్తి, త్రిజగద్విఖ్యాత తేజుండు, కృష్ణద్వైపాయనుడేగుదిల్చి సుత శిష్య బ్రహ్మ సంఘంబుతో సద్వంద్యుండు సదస్యుడయ్యననినన్ శక్యం వివర్ణింప సాక్షాద్విష్ణుండవ నీవు భూపతులలో కౌరవ్య వంశాగ్రణీ. కురువంశంలో కల్లా ఎంత గొప్పవాడివయ్యా నువ్వు. ఎందుకు గొప్పవాడివో తెలుసా? విద్వాంసులందరిలోకి ఆరితేరినవాడు, వాళ్ళకి నాయకుడు, ధర్మమూర్తి, 3 లోకాలలో ప్రసిద్ధికెక్కిన తేజస్సు కలిగిన వాడు. ఈ కృష్ణద్వైపాయనుడు సాక్షాత్తు విష్ణుమూర్తి తన పిల్లలతో, శిష్యులతో, ఈ బ్రాహ్మణోత్తములతో వచ్చి నీకు సదస్యుడయ్యాడు. నీ యజ్ఞంలో కూర్చుని చూస్తున్నాడు. ఇంక నీ యజ్ఞం సామాన్యమా? ఈ యజ్ఞంలో కృష్ణద్వైపాయనుడు కూర్చోవడం వల్ల, విష్ణువు అయిన ఆయన కూర్చోవడం వల్ల నువ్వు సాక్షాత్తు విష్ణుమూర్తివయ్యావు. ఈనాటి మహారాజులలో విష్ణువంశస్వరూపుడివి నువ్వే. అటువంటి నీ యజ్ఞాన్ని ప్రశంసించడానికి నాలాంటి వాడు కాదు, నారదుడు కూడా సరిపోడు. ఇక నువ్వు కోరుకోమన్నావు కాబట్టి కోరుకుంటున్నాను. యజ్ఞం చేసేవాడు సాత్వికుడై ఉండాలి. నువ్వు సాత్వికుడివి. ఈ యజ్ఞాన్ని ఆపేయి, ఇంకెక్కడితో హింసను ఆపేయి, ఇదే నాకు వరం అన్నట్ట. వెంటనే జనమేజయుడు, ఇటువంటి మహాత్ముడు వచ్చి అడిగాక హింస ఎలా చేస్తాను? ఇచ్చేస్తున్నాను. హింసాపూరితమైన యజ్ఞం ఆపేస్తున్నాను. నువ్వు నన్ను సాత్వికుడు అన్నావు, ఆ గుణం నిలబెట్టుకోవాలన్నాడు ఆయన. వెంటనే యజ్ఞం ఆగిపోయింది. పైన అప్పటికే మంత్రం వల్ల గిర్రం తిరిగి వచ్చేస్తున్నాడు పాపం ఇంద్రుడి సింహాసనానికి ఉన్న తక్షకుడు. వాడు వచ్చి ఇంక అందులో పడబోతున్నట్ట. ఎందుకని? అప్పటికే మంత్రప్రయోగం అయ్యింది. అప్పుడు వెంటనే ఆస్తికుడు తన మంత్రశక్తితో, ఓహో తక్షక స్వస్తిరస్తు, వెనక్కి తిరుగు అన్నాడు. టక్కన సింహాసనం ఆగిపోయిందిట. గిర్రును తిరుగుతున్న సింహాసనం ఆగి అలా నిలబడిపోయింది. తక్షకుణ్ణి సింహాసనం నుంచి విముక్తుడిని చేసి, ఇంకెప్పుడు ఎవరికి అపచారం చేయకు, వీళ్ళందరికీ క్షమార్పణ చెప్పుకొని పాతాళానికి పోని వాళ్ళని పాతాళానికి పంపి, ఇంద్ర నీ సింహాసనానికి ఇంకెప్పుడు ముప్పు తెచ్చుకోకు, ఈ బ్రాహ్మణుల దైవల బతికావు, బ్రాహ్మణోత్తములారా ఇంద్రుడిని తిరిగి ఆరోగ్యంగా అతను లోకానికి పంపనగానే ఇంద్రుడికి యథాస్థాన ప్రాప్తిరుస్తున్నారట. టక్కన వెళ్ళి ఇంద్రుడు యథాస్థానానికి వెళ్ళాడు. లేకపోతే అసలు ఇంద్రుడే లేకుండా అయిపోయేది. అంత శక్తి కలిగిన వాళ్ళు. ఈ విధంగా యజ్ఞం ఆగింది. తక్షకుడు బ్రతికాడు. అప్పుడు యజ్ఞం ఆగాక వేదవ్యాసుడు మొదలైన వాళ్ళందరికీ దక్షిణ ఇచ్చి మహాత్ములందరినీ పూజించి వ్యాసుణ్ణి ప్రత్యేకంగా తన సింహాసనం మీద కూర్చోబెట్టి, వ్యాస నీ అనుగ్రహం వల్ల యజ్ఞాన్ని చేశాను, కానీ నాకు ఒక కోరిక. మా తండ్రి పరీక్షిత్తుని కన్న అభిమన్యుడి లాంటి వీరాధివీరులతో కౌరవ పాండవ సమరం జరిగింది. ఈ పాండవ కౌరవ యుద్ధాన్ని నువ్వెందుకు ఆపలేకపోయావు? నాకు ఆ భారత కథ అంతా వినాలనిపిస్తోంది. యజ్ఞం పూర్తయిన తర్వాత పురాణం విన్నవాడు అదృష్టవంతుట్ట. అందుకని యజ్ఞం అయ్యింది గనక ఇప్పుడు పురాణం వింటాను. పురాణం వింటే యజ్ఞంలో ఉన్న లోపాలు పోతాయి. అందుకే పూర్వం కూడా యజ్ఞాలు జరిగే చోట పౌరాణికులు పిలిచేవారండోయ్. ఏదో ఒక పురాణం జరిగితే అక్కడ యజ్ఞములో ఉన్న లోపములు తొలగిపోతాయి. అసలు ఇలాంటి చోట యజ్ఞాలు జరిగితే ఎక్కడన్నా తెలుసో తెలియకో అంతో ఎంతో అన్న వాస్తు దోషమో, పాపాత్ముల స్పర్శ వల్ల భూమికి వచ్చిన హాని, ఇవన్నీ తొలగిపోతాయట. అందుకని పురాణములు తప్పక జరగాలనేవారు. అందుకని ఈ భారతం అనే ఇతిహాసం పురాణ రూపంలో వింటాననగానే, ఇప్పుడు నేను చెప్పలేను, నా శిష్యుడు వైశంపాయనుడిని నియోగిస్తున్నాను, ఈ వైశంపాయనుడి ద్వారా భారతం విను అన్నాడు. అప్పుడు వైశంపాయనుడు శుభముహూర్తంలో భారతాన్ని జనమేజయుడికి వినిపించాడు. ఇది భారత ఆవిష్కరణ ఘట్ట. ఇక రేపటి నుంచి భారత మహిమ, ఈ చంద్రవంశ ఆవిర్భావం, ఇటువంటి దివ్య కథలతో మళ్ళీ మనం కలుసుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.